మరమ్మతులు అవసరం. ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాలు అయింది కాబట్టి అధ్యక్ష కొంత డ్యామేజ్ అయిన మాట వస్తుంది. కానీ ప్రస్తుత విధానం ప్రకారం లబ్ధిదారులే స్వయంగా మరమ్మతులు నిర్వహించాల్సి ఉంది. డాక్టర్ అరవింద్ బాబు గారు. అధ్యక్ష ధన్యవాదాలు. ఈ రాజీవ్ గృహకల్ప పల్నాడు ముఖద్వారం నర్సరావుపేటలో దాదాపు 600 ఇళ్ళు ఉన్నాయి అధ్యక్ష. 2004లో దీన్ని నిర్మించడం జరిగింది. పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయి. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా బాగా పేద బడుగు బలహీన వర్గాలు. వాటర్ సప్లై లేదు, కరెంట్ సప్లై లేదు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కరెంట్ సప్లై కానీ వాటర్ సప్లై కూడా ఇవ్వటం జరిగింది. మరి ప్రభుత్వం ఏదైనా బాధ్యత తీసుకొని మీ ద్వారా వీటిని ఆయన రిపేర్ చేయగలరా, మరమ్మతులు చేయగలరా అని సభ ద్వారా మంత్రి గారికి విన్నవించుకుంటున్నాం. మంత్రి గారు అసలు మెయిన్ ప్రశ్న అడిగిన ఆయన సభలో అధ్యక్ష ఓహో అధ్యక్ష, ఈ రాజీవ్ గృహకల్ప వాంబే ఇది పూర్తిగా బ్యాంక్ ఫైనాన్స్తోనూ బెనిఫిషరీ కంట్రిబ్యూషన్తోనే కట్టిన గృహాలు అధ్యక్ష. ప్రస్తుతం అయితే వీటికి రిపేర్ చేయడానికే ప్రభుత్వం దగ్గర ఎటువంటి పాలసీ లేదు అధ్యక్ష. గతంలో 2018లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 1996, 2004 మధ్యలో కట్టిన వాటికి మాత్రం కొంత రిపేర్స్ ఇవ్వడానికి అప్పుడు ఒక జీవో వచ్చింది అధ్యక్ష. కానీ ఈ ఇళ్ళన్నీ కూడా 2004 తర్వాత నిర్మించబడ్డాయి కాబట్టి ప్రస్తుతానికి అయితే ఏది విధానం లేదు అధ్యక్ష. కాకపోతే ఇక్కడ రిపేర్స్ చేయాల్సిన అవసరం అధ్యక్ష. ఏదైనా కేంద్ర ప్రభుత్వ విధాన పాలసీస్ని పరిగణలోకి తీసుకుని ఏదైనా రిపేర్ చేయడానికి కానీ లేకపోతే పునర్నిర్మాణం చేయడానికి కానీ ఏదైనా అవకాశాలుంటే తప్పకుండా పరిశీలించి గౌరవ శాసనసభ్యులతో అదేవిధంగా లబ్ధిదారులతో చర్చించి ఏ విధంగా ముందుకు వెళ్ళొచ్చో ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. సోమిరెడ్డి గారు. థ్యాంక్స్ అధ్యక్ష. మీ ద్వారా నేనేమంటానంటే ఇప్పుడు హౌసింగ్ విషయంలో గతంలో కాన్స్టిట్యున్సీకి ఈ సంవత్సరం 1500 లేదు 1000 లేకపోతే 2000 అంటే మనం 5 మండలాలను కూర్చోబెట్టుకొని ఈ కాలనీ ఇస్తాం, 20 ఇస్తాం, ఇక్కడ 50 ఇస్తాం, మీరు 200 తీసుకోండి, మీరు 300 తీసుకోండి అని చెప్పి అలొకేషన్ చేసేవాళ్ళం అధ్యక్ష. ఆ క్లారిటీ నియోజకవర్గానికి ఎన్నిళ్ళు ఎక్కడ ఒకవేళ పెద్ద నియోజకవర్గం 10 ఇళ్ళు ఎక్కువ ఇవ్వచ్చు, తక్కువ ఇవ్వచ్చు, ఆ వైపు కొంచెం స్పష్టంగా కాన్స్టిట్యున్సీ వైజ్ అలొకేషన్ చేస్తే బాగుంటుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్ అధ్యక్ష. ఒకప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి కోటా కింద కొంత, ఎమ్మెల్యే గారు కొంత అప్పటికప్పుడే శాంక్షన్ చేస్తానికి అవకాశం ఉండేది అధ్యక్ష. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిబంధనలను మార్చేసి ఒక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన యాప్ ద్వారా మనం అన్నీ కూడా క్యాప్చర్ చేస్తే డిమాండ్స్ అన్నీ కూడా వాళ్ళు అన్నీ పరిశీలించి శాంక్షన్ చేస్తున్నారు అధ్యక్ష. అయినా కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే శాసనసభ్యులు చాలామంది నా దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారితో చర్చించి కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలని కూడా మేము హౌసింగ్ డిపార్ట్మెంట్ ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష. ఎందుకంటే దీంట్లో 40% స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్, 60% కేంద్ర ప్రభుత్వం ఫండ్స్, అంతేకాకుండా ఎస్హెచ్జి లోన్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి గ్రామాలకు వెళ్ళినప్పుడు ఇటువంటి సమస్య గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా ఎదుర్కొంటున్నారు. దీన్ని ప్రయత్నం చేసి సాధించడానికి కృషి చేస్తాను అధ్యక్ష. ధన్యవాదాలు. క్వశ్చన్ నెంబర్ 1498 ఈ ప్రశ్న అడిగిన సభ్యులు సభలో లేనందువల్ల జవాబు చెప్పినట్టు భావించాలి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1225 శ్రీమతి సవిత గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఒకటో ప్రశ్నకు లేదండి, రెండో ప్రశ్నకు లేదండి. అయితే అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో ఇప్పటికే ఒక టెక్స్టైల్స్ పార్క్ పనిచేస్తుంది. ఇక్కడ 8 యూనిట్లు పనిచేస్తున్నాయి. ఇవి దాదాపుగా 150 మందికి, ప్రధానంగా మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు అధ్యక్ష. ఇంకా 38.3 కోట్ల ప్రాజెక్టు వ్యయంతో ధర్మవరంలో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ మంజూరు చేయబడింది. దీనికి ముఖ్య లక్ష్యం స్వల్పకాలంలోనే 7,000 మందికి మహిళా చేనేత కార్మికులకు మరియు దీర్ఘకాలంలో 15,000 మందికి మహిళా చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం. ఇది సత్యసాయి మరియు అనంతపురం జిల్లాలో చేనేత కార్మికులకు లబ్ధి చేకూరుతుంది అధ్యక్ష. మూడో ప్రశ్నకు ఉత్పన్నం కాదు అధ్యక్ష. దగ్గుబాటి ప్రసాద్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష.
అనంతపురం నగరంలో పరిస్థితుల గురించి మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ముఖ్యంగా ఇక్కడ టెక్స్టైల్ పార్కు ఎందుకు ఏర్పాటు చేయాలంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి అధ్యక్ష. అనంతపురం నియోజకవర్గంలో ప్రతి ఏటా జనాభా పెరుగుతోంది అధ్యక్ష. జిల్లాలోని అన్ని ప్రాంతాల వారు ఇక్కడికి వచ్చి పిల్లల చదువుల కోసం, జీవనోపాధి కోసం, ఇతరితర వాటి కోసం వచ్చి స్థిరపడుతున్నారు అధ్యక్ష. ఈ క్రమంలో మహిళలు చాలామంది ఇళ్ల వద్దే ఖాళీగా ఉంటున్నారు అధ్యక్ష. వారికి పని చేయాలన్న ఆశ, అవసరం రెండూ ఉన్నాయి అధ్యక్ష. మేము ఎన్నికల ప్రచార సమయంలో ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు చాలామంది సంక్షేమ పథకాలతో పాటు ముఖ్యంగా ఉపాధి కల్పించమని చెప్పేసి అడిగారు అధ్యక్ష. నగరంలో ఉపాధి మరియు ఆదాయ ఉత్పత్తికి సంబంధించి ఎలాంటి అవకాశాలు లేవు అధ్యక్ష. చాలామంది షాపింగ్ మాల్స్, జ్యువెలర్స్, చిన్న చిన్న దుకాణాల్లో తక్కువ వేతనాలకు పనిచేస్తున్నారు అధ్యక్ష. అలాగే చాలామంది తక్కువ చదువులకే ఆపేసిన వారు నగరంలో చాలామంది ఉన్నారు అధ్యక్ష. ఇలాంటి వారి కోసం టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఒక భారీ టెక్స్టైల్ పార్క్ అనంతపురం నగర పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే చాలామందికి ఉపాధి దొరికే అవకాశం ఉంది అధ్యక్ష. అంతేకాకుండా దీనికి అనుబంధంగా మరికొన్న చిన్న పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. అనుబంధ యూనిట్ల ద్వారా ఆర్థిక వనరులు పెరుగుతాయి అధ్యక్ష. అలాగే ఇప్పటికే ఇందుకు సంబంధించి మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి విజ్ఞప్తి చేశాం అధ్యక్ష. దయచేసి అనంతపురం నగరానికి సమీపంలో రెడీమేడ్ టెక్స్టైల్ పరిశ్రమను ఏర్పాటు చేసేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మరి సోదరులు ప్రసాద్ గారు కోరినట్లుగానే మరి అక్కడ టెక్స్టైల్స్ పార్క్ నిర్మాణానికంటే అక్కడ చేనేతలు లేరు అధ్యక్ష. మొన్నటి రోజు ఉచిత కరెంటు కోసం సర్వే చేసినప్పుడు కూడా అక్కడ చేనేత కార్మికులు లేరు. మరి ఇతర పరిశ్రమలు మనం ఎంఎస్ఎంఈ కావచ్చు, ఇంక ఇప్పుడు ఎందుకంటే మా రాయలసీమ కూడా ఇండస్ట్రియల్ హబ్గా మారుతోంది కాబట్టి ఖచ్చితంగా ఇంకొక పరిశ్రమను ఏర్పాటు చేయించి మరి మహిళలకు ఉపాధి కల్పించే విధంగా ప్రయత్నం చేస్తామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. క్వశ్చన్ నెంబర్ 1289 సభ్యుల కోరిక మేరకు వాయిదా వేయబడింది. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1339 మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి. రెండో, మూడో ప్రశ్నకి సమాధానం వివరాలు అనుబంధం 1లో ఉంది. నాలుగో ప్రశ్నకి సమాధానం వివరాలు అనుబంధం 2లో ఉంది. ధన్యవాదాలు అధ్యక్ష. 2014-19 మధ్యలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దగ్గరగా రాష్ట్రంలో 40 సెంటర్లు పెట్టి సెంటర్కి దగ్గరగా 500 కోట్ల రూపాయలు ఇచ్చి 3.5 లక్షల మందికి నాకున్న సమాచారం మేరకు ట్రైనింగ్ ఇచ్చి దాంట్లో దగ్గరగా 2.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాల కల్పన చేయడం జరిగిందనేది నాకున్న సమాచారం అధ్యక్ష. కానీ నేను ఒకటి మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను. 2019-24 మధ్యలో ఎంతమందికి ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చారు, ఎంతమందికి ప్లేస్మెంట్స్ వచ్చినాయో తెలపాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇంకొకటి సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే 2024 తర్వాత మరి మంత్రి గారు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం మరి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్లేస్మెంట్స్ 35 to 45% మధ్యలో ఉంటే ఇప్పటికీ 50% పైన మన రాష్ట్రంలో ప్లేస్మెంట్స్ మరి ఉన్నందుకు మంత్రి గారికి వారి కృషికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇంకొకటి ఏంటంటే 2019-24 మధ్యలో ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీస్ 2 యూనివర్సిటీస్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఒక టీంని ఏర్పాటు చేసి దగ్గర ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ ఇంకా కొన్ని రాష్ట్రాలు ఈ టీములు తిరిగి ప్రజాధనాన్ని వృధా చేశారే తప్ప
మరి యూనివర్సిటీలు ఏర్పాటు చేశారా లేదా అనేది నేను మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే ఒక యూనివర్సిటీ తిరుపతిలో ఏర్పాటు చేస్తామని చెప్పేసి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి 50 ఎకరాలు, అంటే నాకున్న సమాచారం అధ్యక్ష, 50 ఎకరాలు ప్రొక్యూర్మెంట్ చేసి అక్కడ వైసీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారే తప్ప యూనివర్సిటీ రాలేదు. ప్రస్తుతానికి మనం ఏమన్నా యూనివర్సిటీ ఏర్పాటు చేసేటువంటి ఆలోచన ఉందా అని మీ ద్వారా నేను మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. ఇంకొకటి కూడా నాకున్న సమాచారం మేరకు ఈ 2019-24 మధ్యలో ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ని వైసీపీ ఆఫీస్లో పనిచేయడానికి లేకపోతే వైసీపీ సోషల్ మీడియా కోసం ఉపయోగించారనేటువంటిది నాకున్నటువంటి సమాచారం అధ్యక్ష. దాని మీద ఏమైనా ఎంక్వైరీ జరిపిస్తారని చెప్పేసి మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుతున్నాను. వర్ల కుమార్ రాజా గారు. అధ్యక్ష, ముందుగా మంత్రి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధికారం వచ్చిన 20 నెలల్లోనే బ్రహ్మాండంగా జాబ్ మేళాలు కానీ ఉద్యోగ అవకాశాల కల్పన కానీ అదేవిధంగా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ విషయంలో మా పామర్లోనే ఇప్పటికీ 8 జాబ్ మేళాలు పెట్టాం అధ్యక్ష. దాదాపుగా 1200 మంది యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పన చేశాం. నేను అడిగేది ఏమిటంటే, మాది పామర్ కాన్స్టిట్యున్సీ కృష్ణా జిల్లా రూరల్ ప్రాంతం అధ్యక్ష. మరి అక్కడే జాబ్ మేళా పెట్టి ఆ రకంగా జిల్లా పరిధిలో వాళ్ళకి జాబ్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కానీ ఆ జాబ్ మేళాస్లో ఇచ్చే జాబ్స్లో ఇంకొద్దిగా కంపెనీస్, అంటే రెప్యుటేటెడ్ కంపెనీస్ కానీ లేకపోతే ఇంకొద్దిగా హైదరాబాద్ లేకపోతే ఇంకో ఇతర విశాఖపట్నం లేకపోతే ఈ రకంగా కొద్ది పెద్ద కంపెనీస్ కూడా వచ్చి వాళ్ళు ఇంకొద్దిగా స్కిల్ ఓరియంటెడ్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్తో పాటు జాబ్స్ కూడా ఎక్కువ జాబ్స్ వచ్చే అవకాశం రూరల్ ప్రాంతం వాళ్ళకి ఇచ్చే విధంగా జాబ్ మేళాని ఇంకొద్దిగా మెచ్యూర్డ్గా మోర్ ఆఫ్ కంపెనీస్ ఎక్కువ వచ్చే విధంగా కూడా చూసే అవకాశం ఉందా? ఆ రకంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని నా విజ్ఞప్తి అధ్యక్ష. మంత్రి గారికి ధన్యవాదాలు అధ్యక్ష. వెంకటరాజు గారు. గౌరవ మానవ వనరుల శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కిల్ సెన్సెస్ అనేది తీసుకొని తద్వారా స్కిల్స్ ఎంతవరకు మనకి ఉంది, అదేవిధంగా ఇండస్ట్రీస్ డిమాండ్ ఏంటి. ఇప్పుడు మేము రీసెంట్గా కూడా అధ్యక్ష మా నియోజకవర్గంలో జాబ్ మేళా పెట్టినప్పుడు మేము గ్రహించింది ఏంటంటే ఇండస్ట్రీ డిమాండ్స్కి మనకున్న స్కిల్స్కి గ్యాప్ చాలా ఎక్కువ ఉంది అధ్యక్ష. అంటే మనకి ప్రొఫెషనల్ డిగ్రీస్ మన చేతికి వస్తున్నాయి కానీ ఆ ప్రొఫెషనల్ డిగ్రీస్ ఉద్యోగ కల్పన చేయడానికి అవసరమైన ఇండస్ట్రియల్ డిమాండ్స్కి రిక్వైర్మెంట్కి మీట్ అయ్యేలాగా లేదు అధ్యక్ష. సో గౌరవ మంత్రి గారికి తమరి ద్వారా విన్నపం అధ్యక్ష, ఏదైతే ఈ స్కిల్ సెన్సెస్తో చేస్తున్న సందర్భంలో అదేవిధంగా ఇండస్ట్రీ యొక్క డిమాండ్స్ని వాళ్ళకు ఉండే స్కిల్ సెట్ని కూడా అనలైజ్ చేస్తున్న సందర్భంలో నియోజకవర్గాల వారీగా కూడా వెనకబాటుతనాన్ని కూడా గుర్తించి అక్కడ ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టతే బాగుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లోనే కేటగరైజ్ చేసి ఏ ఏరియా పీపుల్ ఏ స్కిల్ సెట్ ఎక్కడుంది వాళ్ళని ఒక క్లస్టర్గా చేసి కనుక స్కిల్స్ డెవలప్మెంట్ చేయగలిగితే, రెండో పారామీటర్ అధ్యక్ష వెనకబాటుతనాన్ని కూడా పరిగణలో తీసుకుని కొంచెం ఎక్కువ నిధులు వెచ్చించి కనుక చేయగలిగితే ఒక మంచి ఫలితాలు వస్తాయని తమరి ద్వారా గౌరవ మంత్రి గారికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. బుచ్చి చౌదరి గారు, నిత్య యువకుడు. మీకంటే కాదు సార్, నిన్న పరుగు పందెంలో అందరికన్నా ముందున్నారు అధ్యక్ష. యువనాయకుడు లోకేష్ గారి సారథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు భారీగా ఏర్పాటు చేశారు. తగిన ఫలితాలు వస్తున్నాయా లేదని ఒకసారి వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. గైడ్ లైన్స్ సరిగా అవగాహన అవుతుందా లేదా, ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో వాళ్ళు దీన్ని ఉపయోగించుకుంటున్నారా లేదా, దాన్ని ఏ విధంగా మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు పారిశ్రామిక అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఏది అవసరాలు ఉన్నాయో వాటిని గమనించుకుంటూ ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే న్యాక్ భవనాలు కూడా ఉన్నాయి సార్. అసంఘటిత కార్మికులకి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమాలు కూడా వాటిని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయి అనేక జిల్లాల్లో, దాన్ని నిరుపయోగంగా ఉంటున్నాయి, దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కేటగిరీ వైజ్గా కూడా అవకాశాలు, దాన్ని ఇవ్వాల్సిన ట్రైనింగ్ ప్రోగ్రాంలు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందనేది నా భావన. రాజమహేంద్రవరంలో కూడా టాటా ఇన్నోవేషన్ హబ్ కార్యక్రమం మొదలైంది. అయితే ఇంకా తగిన సంఖ్యలో విద్యార్థులను చేర్చుకొని ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాన్ని గమనంలోకి తీసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తాం.
యార్లగడ్డ వెంకట్రావు చాలా డిమాండ్ ఎక్కువగా ఉంది లోకేష్ గారు దీనికి. ధన్యవాదాలు అధ్యక్ష. కుమార్ రాజు అడిగినట్టుగా స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు పెట్టినా, ఎవరు జాబ్ మేళాలు పెట్టినా ఆయన తెచ్చుకోవాలి తప్ప ప్రభుత్వం ఏం చేయలేదు అధ్యక్ష. దానికి నేను జాబ్ మేళా పెడితే హెచ్సిఎల్ రానంటే నా కాన్షియన్స్లో ఉందని రమ్మంటే వాళ్ళు 150 మెంబర్స్కి ఫ్రెషర్స్కి జాబ్ ఇచ్చారు అధ్యక్ష. కానీ ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే విద్యాశాఖ మంత్రి గారు ఇంటర్న్షిప్ని ప్రొవైడ్ చేస్తే ఆ అభివృద్ధి చెందిన అన్ని దేశాల్లో ఇంటర్న్షిప్ ఉంది అధ్యక్ష. నేను ఒక 5 ఏళ్ల క్రితం కేడీసీసీ బ్యాంక్లో 120 మందికి ఇంటర్న్షిప్ ఇచ్చాను అధ్యక్ష. వాళ్ళలో 40 మందికి హైదరాబాద్ వెల్స్ ఫార్గో లాంటి కంపెనీలో జాబులు వచ్చినాయి. ఇంటర్న్షిప్ అనేది ఎందుకు ఇవ్వట్లేదు అనేది చాలా బాధాకరం అధ్యక్ష. గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా తెలియజేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ కంపెనీ అయినా ఇంటర్న్షిప్ స్పాన్సర్ చేయాల్సిందే. అంటే చదువుకునే విద్యార్థులకి వాళ్ళు డబ్బులుండి చదువుకున్నారా, డబ్బులు లేక చదువుకున్నారా, అది డిఫరెంట్ స్టోరీ అధ్యక్ష. కానీ ఆ ఇంటర్న్షిప్ వల్ల బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంది. దానికి ఆదేశాలు ఇవ్వాల్సింది విద్యాశాఖ మంత్రి గారిని కోరుతూ హెచ్సిఎల్ వాళ్ళతో మాట్లాడిన అధ్యక్ష. గన్నవరంలో ఒక సెక్రటేరియట్ని కేసర్పల్లిలో దాన్ని కలెక్టర్ ఆర్డర్ కూడా ఇచ్చాడు అధ్యక్ష. కింద నాన్ ఐటీ నాన్ టెక్నికల్ స్కిల్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వమని, పైన ఫస్ట్ ఫ్లోర్లో ఏ ట్రైనింగ్ మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, సర్వీస్ నో మీద, డేటా సైన్స్ మీద ఈ 3 స్కిల్స్ మీద ట్రైనింగ్ ఇవ్వమని అధ్యక్ష. మార్చి 30న సుమారుగా లోకేష్ బాబు టైం ఉంటే ఆయనతో అది ఓపెన్ చేద్దాం అధ్యక్ష. ఫ్రీ ట్రైనింగ్ ఇస్తే గన్నవరం జరుగుతున్న నిరుద్యోగ యువతకి ఎవరైతే బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సీ కంప్యూటర్స్, ఐటీ చదివారో వాళ్ళకి ప్యాకేజ్ 50 లక్షలు కోట్ వచ్చే పరిస్థితి అధ్యక్ష. అలాగే సీడాక్ అనే కంపెనీతో కూడా మాట్లాడే అధ్యక్ష. లోకేష్ బాబుతో కూడా విడిగా బయట చెప్పాను అధ్యక్ష. వాళ్ళు కూడా గన్నవరం వస్తే గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగా పొలం ఉంది అధ్యక్ష, 10 ఎకరాలు. ఈ రైట్ అవే స్టార్ట్ చేస్తానికి మేధా టవర్స్లో ఖాళీ ఉంది అధ్యక్ష. లోకేష్ బాబు గారు దాన్ని యాక్సెప్ట్ చేస్తే, అది కుదిరితే, సాధ్యాలు కుదిరితే వాళ్ళు కూడా ఏ ట్రైనింగ్ ఇస్తారు అధ్యక్ష. ఒక దాదాపు 200 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అధ్యక్ష. అది సెంట్రల్ గవర్నమెంట్దే, 12 రాష్ట్రాల్లో ఉంది. 13 రాష్ట్రంగా గన్నవరంలో పెట్టి వాళ్ళకి ఇస్తే ఇది జిల్లా మొత్తానికి ఉపయోగపడుతుంది అధ్యక్ష. అలాగే కృష్ణా జిల్లా అధ్యక్ష, గతంలో హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్లుగా ఉన్న జిల్లా. చల్లపల్లి రాజా షుగర్ ఫ్యాక్టరీ కట్టినా, ముళ్ళపూర్ షుగర్ ఫ్యాక్టరీ కట్టినా, వెలగపూడి రామకృష్ణ గారు షుగర్ ఫ్యాక్టరీ కట్టినా బిఫోర్ ఇండిపెండెన్సే కట్టారు అధ్యక్ష. హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్లు ట్యాక్స్లు కట్టిన కృష్ణా జిల్లా. 2 మున్సిపాలిటీలు, భీమునిపట్నం, మచిలీపట్నం 2 మా జిల్లాలో ఉన్నాయి. కానీ వాడు మా జిల్లా అనంతపురం జిల్లా ఎన్ని వెనకబండి అంటారు, కానీ ప్రభుత్వాలు చాలా అభివృద్ధి చేసింది అధ్యక్ష. ఆఖరికి ఫస్ట్లో బాగున్న జిల్లా ఇవాళ మా మనుగడ ప్రశ్నార్థంగా ఉంది అధ్యక్ష. ఎంఎస్ఎంఈ పార్కులు పామరులో కానీ, గుడివాడలో కానీ అన్నింటిలో కనీసం ఒక 500 ఎకరాల కాడికి ఏర్పాటు చేయకపోతే కృష్ణా జిల్లా ర్యాంకు 1 నుంచి ఇప్పుడు 640 జిల్లాలు ఉంటాయి ఇండియాలో. మాది 600, 500కి వెళ్ళిపోయే పరిస్థితి తొందరలో ఉంది అధ్యక్ష. రైస్ బౌల్గా ఉన్నప్పుడే మేము ఫేమస్, కానీ ఇంకెంత మాత్రం కాదు అధ్యక్ష. మాకేమి కేవలం అది లోకేష్ బాబు హెచ్సిఎల్ తేవటం వల్ల మాకు మల్లవల్లి అయితే 1495 ఎకరాలు ఉంది అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారి రివ్యూ మీటింగ్లో ఇంకో 495 ఎకరాలు కలపమని అడిగే అధ్యక్ష. అట్లాంటి ఎంఎస్ఎంఈ పార్కులు పెడితే తప్ప ఈ జిల్లా మనుగడే ప్రశ్నార్థం అధ్యక్ష. దయచేసి ఎప్పుడో మేము గతంలో గొప్ప అనే లెక్కలో ఇంకప్పుడు కూడా మేము అలా ఉన్నామని భావిస్తూ మాత్రం కరెక్ట్ కాదు అధ్యక్ష. గణాంకాలతో సహా ప్రభుత్వం ఒకసారి పరిశీలించాల్సి కోరుతూ గౌరవ విద్యాశాఖ మంత్రిని ఏ ట్రైనింగ్ సెంటర్ని గన్నవరంలో ఓపెన్ చేయడానికి కుదిరితే ఆయన వచ్చి ఓపెన్ చేస్తే ఇది ప్రామాణికంగా తీసుకుని మిగతా రాష్ట్రంలో కూడా ఏ స్కిల్ ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వగలిగితే ఇంతకన్నా బెస్ట్ బిఫోర్ ఏముండదు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, సూపర్ 6లో మన ఇచ్చిన తొలి హామీ అధ్యక్ష 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పన అధ్యక్ష. దాంట్లో మీరు చూస్తే అధ్యక్ష, మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ప్రధానమైంది క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది మనం తీసుకుంటాం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పటికీ సుమారుగా 22 క్లస్టర్స్ ఐడెంటిఫై చేసాం అధ్యక్ష. ప్రజాప్రభుత్వం అధికారులకు వచ్చినా చాలా స్పష్టంగా ఏం చెప్పింది, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మన నినాదం అధ్యక్ష. మీరు చూస్తే రాయలసీమలో అనంతపూర్ జిల్లాలో ఒక ఆటోమోటివ్ క్లస్టర్ కానివ్వండి, మన అదేవిధంగా కర్నూలుకి వచ్చే గల రెన్యూబుల్ ఎనర్జీ క్లస్టర్ కానివ్వండి, సిమెంట్ క్లస్టర్ కానివ్వండి, కడప చిత్తూరులో వచ్చేసే గల మనకి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, అట్లా నెల్లూరులో ఇప్పుడు గ్లాస్ క్లస్టర్ వస్తుంది, ఏసీ క్లస్టర్ వస్తుంది. ప్రకాశం జిల్లాలో కంప్రెస్డ్ బయోగ్లాస్ క్లస్టర్ తయారు చేసిన, అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ క్లస్టర్ తయారు చేసిన ఆక్వా క్లస్టర్, దాని తర్వాత ఉత్తరాంధ్రకి వెళ్ళే గల ఫార్మా, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, స్టీల్ క్లస్టర్, ఇట్లా 22 క్లస్టర్స్ అధ్యక్ష. డ్రోన్ సిటీ వస్తుంది, స్పేస్ సిటీ వస్తుంది. సో ఇది ఎందుకు తీసుకొచ్చామంటే క్లస్టర్లో వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అనేది చాలా చాలా అవసరం అధ్యక్ష.
కేవలం బేసిక్ మ్యానుఫ్యాక్చరింగే కాకుండా దానికి ఉన్న అనుబంధ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం కూడా అదే క్లస్టర్లోకి తీసుకురావాలనేది ప్రభుత్వం లక్ష్యం అధ్యక్ష. ఒక ఉదాహరణ ఇస్తాను అధ్యక్ష. మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుంటే యాపిల్ అనే సంస్థ డిజైనింగ్ అండ్ మార్కెటింగ్ చేస్తారు అధ్యక్ష. మ్యానుఫ్యాక్చరింగ్ 100% మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఫాక్స్కాన్ చేస్తుంది. బట్ అన్ని కాంపోనెంట్స్ ఫాక్స్కాన్ తయారు చేయదు అధ్యక్ష. సుమారుగా 2000 మంది సప్లయర్స్ దగ్గర నుంచి ఫాక్స్కాన్ ఆ కాంపోనెంట్స్ కొనుగోలు చేస్తుంది. బ్యాటరీ ఒకరు తయారు చేస్తారు, కెమెరా మాడ్యూల్ ఒకరు తయారు చేస్తారు, కెమెరా లెన్స్ ఒకరు తయారు చేస్తారు, ఫోన్ కావాల్సిన స్క్రీన్ ఒకరు తయారు చేస్తారు. సో ఇది ఇట్లా 2000 మంది ఎవరైతే సప్లయర్స్ ఉంటారో ఒక్క ఎకో సిస్టంలోకి తీసుకురావాలని అధ్యక్ష. ఇంకొక ఉదాహరణ గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ అధ్యక్ష. ఈరోజు మీరు చూస్తే మనకి భారతదేశంలో ఆదాయం పెరిగే కొద్దీ గ్లాస్ కన్జంప్షన్ కూడా పెరుగుతుంది అధ్యక్ష. అంటే బిల్డింగ్ ఫసాడ్ కానివ్వండి, సోలార్ ప్యానెల్ గ్లాస్ కానీ. సో మేము ఒక సంస్థతో మాట్లాడేది కేవలం వాళ్ళని తీసుకొస్తామే కాదు, గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కావాల్సిన మెషిన్ తయారు చేసే సంస్థలు కూడా ఒకే క్లస్టర్లోకి తీసుకురావాల లక్ష్యంతో మేము పనిచేస్తాం అధ్యక్ష. ఇంకొక ఉదాహరణ అధ్యక్ష, మనకి సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ అధ్యక్ష. నిన్న కూడా ప్రపోజల్ క్లియర్ చేశాం అధ్యక్ష. రెన్యూది ఇన్గాట్ వేఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ అధ్యక్ష. ఉత్తరాంధ్ర కొన్ని వస్తున్నాయి, రాయలసీమ కొన్ని వస్తున్నాయి అధ్యక్ష పరిశ్రమలు. అక్కడ ప్రత్యేకంగా యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ సిడ్నీతో మేము సంప్రదింపులు చేసి ఒక ర్యాపిడ్ ప్రొటోటైపింగ్ టెస్టింగ్ డిజైన్ సెంటర్ ఐఐటి తిరుపతికి తీసుకురావాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఇది నేను గౌరవ సభ్యులకు ఎందుకు తెలియజేస్తున్నానంటే క్లస్టర్ అప్రోచ్లో వర్టికల్స్ ఆర్ ఆల్ ద కంపెనీస్ దట్ మేక్ ద క్లస్టర్. హారిజాంటల్ వచ్చి ఎడ్యుకేషన్ అధ్యక్ష. దాంట్లో స్కిల్లింగ్ చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. కోర్సెస్ అప్గ్రేడ్ చేయాలి అధ్యక్ష. ఇప్పుడు ఐఐటి తిరుపతితో మేము సంప్రదింపులు చేసి సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన బీటెక్ కోర్సెస్, ఎంటెక్ కోర్సెస్, రీసెర్చ్ ప్రోగ్రామ్స్ కూడా చేయాలని డైరెక్టర్ గారితో మేము మాట్లాడుతున్నాం అధ్యక్ష. అంతేకాకుండా ఆ క్లస్టర్లో టెస్టింగ్ ఫెసిలిటీస్, సర్టిఫికేషన్ ఫెసిలిటీస్ అధ్యక్ష. ఇక్కడ చాలామంది గౌరవ సభ్యులు తెలియదు అధ్యక్ష, భారతదేశంలో 100 ఏసీలు తయారవుతే దాంట్లో 50 ఏసీలు ఆంధ్ర రాష్ట్రంలో తయారవుతున్నాయి అధ్యక్ష. గౌరవ ఇండస్ట్రీస్ మార్చిన అధ్యక్ష టీజీ భరత్ గారు బాగా కష్టపడి డైకన్, ఎల్జీ, బ్లూ స్టార్ ఎక్స్పాన్షన్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది అధ్యక్ష. ఈ 2 సంవత్సరాలు ఇది పూర్తవుతే అది 70% పెరుగుతుంది అధ్యక్ష. 50% నుంచి 70% ఆఫ్ ద ఏసీస్ దట్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ద కంట్రీ విల్ కమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. కానీ వాళ్ళని కలిసినప్పుడు అధ్యక్ష వాళ్ళు నన్ను కోరింది మాకు ఐటీఐస్ ఇవ్వండి, మేము అడాప్ట్ చేసుకుంటాం ఐటీఐస్. అక్కడ కావాల్సిన కరికులం, ఎక్విప్మెంట్ అవన్నీ మేము మీకు గైడ్ చేస్తాం. మీరు అది తీసుకుని మొత్తం ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయండి. అంతేకాకుండా వాళ్ళకు మాట అన్నారు అధ్యక్ష, హీట్ పంప్ తయారు చేస్తారు. ఆ హీట్ పంప్స్ ఎక్కువ యూరోప్లో వాడతారు అధ్యక్ష, ఎందుకంటే చల్లగా ఉంటుంది కనుక అక్కడ. ఆ హీట్ పంప్స్ ఎప్పుడైతే ఇక్కడ వాళ్ళు కొత్త డిజైన్ చేస్తారో మళ్ళీ ఆ హీట్ పంప్ యూరోప్ పంపించాలి, జర్మనీకి పంపించాలి, అక్కడ టెస్టింగ్ చేయాలి, సర్టిఫికేషన్ అక్కడ చేస్తేనే ఇక్కడి నుంచి వాళ్ళు పంపించగలుగుతారు. వాళ్ళు నన్ను అడిగింది ఏంటంటే ఆ టెస్టింగ్ ఫెసిలిటీస్ మొత్తం కూడా మా ఎకో సిస్టంలోనే తీసుకురండి. ఎందుకంటే ఒక్కొక్క హీట్ పంప్ టెస్ట్ చేయాలంటే సుమారుగా 5 లక్షల మన యూరోలు అవుతుంది అధ్యక్ష. ఈచ్ టైం 5 lakh euros అధ్యక్ష. సో ఈ మొత్తం ఎకో సిస్టమ్ అనేది మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం. ఇది గౌరవ సభ్యులకు ఎందుకు తెలియజేస్తున్నానంటే ముందల ఇది బేస్గా మేము తీసుకున్నాం. స్కిల్లింగ్లో మేము ఏం చేసామంటే ప్రత్యేకంగా ఏ ఇండస్ట్రీ ఎక్కడ వస్తుంది, ఇండస్ట్రీ కనెక్ట్ మేము ఆల్రెడీ చేసాం. ఇప్పుడు అధ్యక్ష సుమారుగా 760 ప్రాజెక్ట్స్ జియోఎం ట్రాక్ చేస్తున్నాను అధ్యక్ష. జియోఎంలో ఐటీ శాఖ మార్చులుగా నేనున్నాను, టీజీ భరత్ గారు ఉన్నారు, మా దుర్గేష్ గారు ఉన్నారు, ఇట్లా మన గొట్టిపాటి రవి గారు ఉన్నారు. ఎవరైతే జాబ్ క్రియేటింగ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో మేము అందరం జియోఎంలో ఉన్నాం. సో మేము 770 ప్రాజెక్ట్స్ మేము ఇప్పుడు ట్రాక్ చేస్తున్నాం అధ్యక్ష. ఇది ఏదైతే ఎంఓయూలు అయినాయో, సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో జరిగినాయో వాళ్ళందరితో మేము ఆల్రెడీ డిస్కషన్ స్టార్ట్ చేసి ఏ క్లస్టర్లోకి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన కోర్స్ ఏంటి, వాళ్ళకి కావాల్సిన మ్యాన్ పవర్ ఏంటి, అదంతా బ్యాక్వర్డ్ మ్యాపింగ్ చేసి ఒక్కొక్క సెక్టర్కి ఒక్కొక్క ఇండస్ట్రీ లీడర్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి బాధ్యత పెడతాం. ఇప్పుడు ఆక్వా ఉంది, వీఆర్ నంబర్ 1 ఇన్ ఆక్వా ఇన్ ద వరల్డ్ ఇన్ ష్రింప్. దానికి ప్రత్యేకంగా ఈరోజు కూడా నేను చెప్పాను, ఆక్వా ఇండస్ట్రీలు అందరినీ పిలిపించి వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి, అప్గ్రేడేషన్ ఎక్కడ చేయాలి, దానికి బ్యాక్వర్డ్ లింకేజ్ ఎట్లా చేయాలి. సో ఈ లింకేజ్ అనేది చాలా చాలా అవసరం. చాలా సిస్టమేటిక్గా ఈ 22 క్లస్టర్స్లో చాలా డీప్గా వెళ్తాం జరుగుతుంది అధ్యక్ష. అది నంబర్ 1 అధ్యక్ష. ఇప్పటికీ మీరు చూస్తే కొన్ని క్లస్టర్స్లో స్విట్జర్లాండ్తో సుమారుగా 5 గ్రీన్ ఎనర్జీ ల్యాబ్స్
మనం తయారు చేసుకున్నాం అధ్యక్ష. ప్రతి సంవత్సరం 12,000 మంది ఒక విండ్ ఎనర్జీలోనే టెక్నీషియన్స్కి ట్రైనింగ్ ఇచ్చేదానికి అధ్యక్ష. మైక్రోసాఫ్ట్ అధ్యక్ష ఏఐ అండ్ అడ్వాన్స్ టెక్ ట్రైనింగ్ ఫర్ 2 lakh యంగ్స్టర్స్ చేసాం అధ్యక్ష. అదే ఇన్ఫోసిస్తో చేసాం. ఇంకో పక్కన రాయల్ ఎన్ఫీల్డ్తో కూడా ఒక ఐటీఐ వాళ్ళు అడాప్ట్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన మెకానిక్స్ ఏదైతే ఉందో ఇప్పుడు వాళ్ళని కూడా తయారు చేశారు అధ్యక్ష. ఇప్పుడు మనకి మన ఆటో మెకానిక్స్ ఉంటారు అధ్యక్ష, 2-wheeler మెకానిక్స్ ఉంటారు అధ్యక్ష. యువగలం పాదయాత్రలు వాళ్ళు కలిసారు అధ్యక్ష. ఇప్పుడు మొత్తం టెక్నాలజీ అప్గ్రేడ్ అయిన తర్వాత ఎవ్రీథింగ్ ఇస్ టెక్నాలజీ డ్రివెన్ అధ్యక్ష. కంప్యూటర్ ఉండాలి, కంప్యూటర్ ప్లగిన్ చేస్తే అదే పారామీటర్స్ అన్నీ చెప్తున్నాయి. సో వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ కూడా అందించాలంటే ఇండస్ట్రీతో టైఅప్ అయ్యి చేయాల్సిన అవసరం ఉంది. ఇట్లా కొన్ని ఇండస్ట్రీస్తో మేము టైఅప్ అయ్యాము అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఫిబ్రవరిలో సెయింట్ గోబెన్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంటున్నాం అధ్యక్ష. ఇప్పుడే మా బుచ్చే చౌదరి గారు చెప్పినట్లు నాక్లో ఫాల్ సీలింగ్ అండ్ డ్రై వాల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి, దాని తర్వాత ఏషియన్ పెయింట్స్ అధ్యక్ష పెయింటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అధ్యక్ష. ఎల్ఎన్టీకి వచ్చే గల మన నాక్ని ఎట్లా బలోపేతం చేయాలి, అంతేకాకుండా ఇంటర్నేషనల్ కావాల్సిన మనకి ఎందుకంటే ఇప్పుడు వెల్డర్స్ కానీ వీళ్ళందరూ కూడా ప్రపంచం మొత్తం అవసరం ఉంది అధ్యక్ష. మనం ఒక పైప్ లైన్ తయారు చేసి అధ్యక్ష. అదేవిధంగా అల్ట్రాటెక్ సిమెంట్స్తో శ్రీ సిమెంట్స్తో కూడా నేను మాట్లాడాను అధ్యక్ష. ఆ సిమెంట్ ఎకో సిస్టంలో కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాల లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. అధ్యక్ష గౌరవ సభ్యులు చాలామంది మాట్లాడారు అధ్యక్ష. దీనిపైన ప్రధానంగా మీరు చూస్తే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ విషయం నేను కోరుతున్నా అధ్యక్ష. ఇప్పుడు జాబ్ ఫేర్ అధ్యక్ష, ఇప్పుడు గౌరవ సభ్యులు ఇద్దరు చెప్పారు, ప్రతి నియోజకవర్గంలో 3 నెలలకు ఒకసారి ఒక జాబ్ ఫేర్ నిర్వహించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా తీసుకుంది. ఇప్పటికీ మీరు చూస్తే సుమారుగా 1587 జాబ్ ఫేర్లు మేము నిర్వహిస్తాం జరిగింది. దాంట్లో సుమారుగా 11,373 కంపెనీలు అంటే ఎంఎస్ఎంఈ కంపెనీస్ కానివ్వండి, పెద్ద పరిశ్రమలు కానివ్వండి, అందరు దాంట్లో పాల్గొన్నారు అధ్యక్ష. తద్వారా 108,747 మందికి ఉద్యోగాలు ప్రభుత్వం కల్పించింది అధ్యక్ష. అందుకే ఇక్కడున్న గౌరవ సభ్యులందరినీ కోరేది ఈ జాబ్ ఫేర్ షెడ్యూల్ ఇస్తాం, మీరు కూడా పాల్గొండి, మీరు కూడా ఇది సెలబ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది చాలా చాలా అవసరం అధ్యక్ష. రెండోది అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష, స్కిల్లింగ్ గురించి అడిగారు అధ్యక్ష. మొన్న కూడా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఢిల్లీలో చీఫ్ సెక్రటరీస్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు గౌరవ ప్రధానమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ పైన చాలా డీటెయిల్గా డిస్కస్ చేశారు అధ్యక్ష. అక్కడ ఏమన్నారంటే వొకేషనల్ నుంచి బయటకు వచ్చిన పిల్లల్ని సెలబ్రేట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే అధ్యక్ష లిఫ్ట్ మెకానిక్ షార్టేజ్ ఉంది అధ్యక్ష. నెలకి 30,000 రూపాయల జీతం ఇస్తున్నారు లిఫ్ట్ మెకానిక్స్, దొరకట్లేదు అధ్యక్ష. ఎలక్ట్రీషియన్స్, క్వాలిటీ ప్లంబర్స్ దొరకట్లేదు అధ్యక్ష. దెర్ ఇస్ ఎ హ్యూజ్ షార్టేజ్. సో గౌరవ ప్రధానమంత్రి గారు ఏమన్నారంటే బ్లూ కాలర్ జాబ్స్ స్కిల్ అప్గ్రేడేషన్ జరిగినప్పుడు అది కూడా సెలబ్రేట్ చేయండి అని గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ ఏమైనా సెంచురియన్ యూనివర్సిటీ ఉత్తరాంధ్రలో ఉంది అధ్యక్ష, వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని గ్రాడ్యుయేషన్ సెరమనీస్ కూడా సెలబ్రేట్ చేయండి అని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష ఇక్కడ ట్రైనింగ్ వచ్చేగల మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీఎస్ఎస్డిసి, సీడాప్, నాక్ ద్వారా సుమారుగా 74,000 మంది ఇప్పటికీ ట్రైనింగ్ చేసాం అధ్యక్ష. ఇది షార్ట్ టర్మ్. దాంట్లో 40,000 మందికి ప్లేస్మెంట్ జరిగిందంటే 54% ప్లేస్మెంట్ జరిగింది అధ్యక్ష. ఇంకో పక్కన జాబ్ ఫేర్స్ ద్వారా 108,000 మందికి ప్లేస్మెంట్ జరిగింది అధ్యక్ష. ఇంతేకాకుండా అధ్యక్ష గౌరవ ప్రధానమంత్రి గారు పిఎం విశ్వకర్మ ప్రోగ్రాం కూడా రూపొందించారు అధ్యక్ష. ఇది కుల వృత్తుల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని దాని లక్ష్యంతో చేశారు అధ్యక్ష. అది బీసీ శాఖ మార్చులతో, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ శాఖ మార్చులతో, అదేవిధంగా ఎంఎస్ఎంఈ మినిస్టర్ మన శ్రీనుతో కూడా నేను డిస్కస్ చేసి ఇప్పటికీ 189,000 మందికి ట్రైనింగ్ చేస్తాం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా వెంకట్రావు గారు ఫ్యూచరిస్టిక్ కోర్సెస్ పైన మాట్లాడారు అధ్యక్ష. క్యాంపస్లో యాడ్ ఆన్ కోర్సెస్ తీసుకొచ్చాము అధ్యక్ష. ఏఐ, మెషిన్ లెర్నింగ్ పైన క్యాంపస్లో యాడ్ ఆన్ కోర్సెస్ తీసుకొచ్చాం. సుమారుగా అక్కడ ఒక 3,11,000 మందిని ఆ కోర్సెస్ ద్వారా కూడా ట్రైనింగ్ చేస్తాం జరిగిందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఇంతేకాకుండా అధ్యక్ష నైపుణ్యం అనే పోర్టల్ ఇప్పుడు లాంచ్ చేయబోతున్నాం అధ్యక్ష. ఇది కొంచెం టైం పట్టింది అధ్యక్ష, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందల స్కిల్ సెన్సెస్ పైన చాలా డీటెయిల్గా డిస్కస్ చేశారు అధ్యక్ష. అని మేము స్కిల్ సెన్సెస్ నా సొంత నియోజకవర్గంలో చేయాలని ప్రయత్నించినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. సో స్కిల్ సెన్సెస్ కాకుండా స్కిల్ అసెస్మెంట్ చేద్దామని ఒక లక్ష్యం తీసుకున్నాం అధ్యక్ష. స్కిల్ అసెస్మెంట్లో
ప్రధానమైన బాధ్యత ఏంటంటే అధ్యక్ష, నైపుణ్యం అనే ఒక పోర్టల్ తయారు చేసాం. అక్కడ యువకులందరూ బిల్డ్ యువర్ ఓన్ రెజ్యూమే చేసుకోవచ్చు అధ్యక్ష. సింపుల్గా ఆధార్ బేస్డ్ క్రెడెన్షియల్ వెరిఫికేషన్ జరిగితే ఆటోమేటిక్గా రెజ్యూమే బిల్డింగ్ చేయొచ్చు, రెజ్యూమే అప్గ్రేడేషన్ కూడా తద్వారా చేసుకోవచ్చు అధ్యక్ష. అంతేకాకుండా ఈ ఆన్లైన్ పోర్టల్ ద్వారా స్కిల్ కోర్సెస్ అధ్యక్ష, ఏఐ బేస్డ్ కోర్సెస్ కానివ్వండి, ఆన్లైన్ కోర్సెస్ కానివ్వండి, ఆఫ్లైన్ కోర్సెస్ కూడా సింగిల్ పోర్టల్ ద్వారా చేసుకోవచ్చు అధ్యక్ష. ఇంతేకాకుండా అధ్యక్ష, చాలామంది యువకులకి ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే స్కిల్ అసెస్మెంట్ ఇబ్బంది ఉంది అధ్యక్ష. అంటే నా స్కిల్ లెవెల్ ఎక్కడుందో తెలుసుకునేదానికి ఒక ఏఐ అసెసర్ తయారు చేసాం అధ్యక్ష. తద్వారా ఏఐ ట్యూటర్ అసెసర్ ద్వారా వాళ్ళు రియల్ టైమ్ అసెస్మెంట్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ అ కాన్వర్సేషన్ ఇంక్లూడింగ్ అన్ ఏసీ మెకానిక్ దగ్గర నుంచి ప్లంబర్ దగ్గర నుంచి ఏఐ ఇంజనీర్ వరకు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్ అధ్యక్ష. ఇది మేము ప్రయత్నిస్తున్నాం. ఇది ఆల్మోస్ట్ 80% పర్ఫెక్షన్కి వచ్చింది, ఇంకా 20% లాస్ట్ లెగ్ ఉంది. నా అంచనా ప్రకారం బై ఎండ్ ఆఫ్ మార్చ్ దిస్ విల్ బి పర్ఫెక్టెడ్ అధ్యక్ష. ఇంతేకాకుండా బేస్డ్ ఆన్ దిస్ అసెస్మెంట్ అధ్యక్ష మేము లింక్ చేస్తున్నాం ఎన్ఎస్క్యూఎఫ్కి, ఎన్సీఆర్ఎఫ్కి మైక్రో క్రెడెన్షియల్స్ కూడా ఇక్కడ లింక్ చేస్తున్నాం అధ్యక్ష. ఇంకో పక్కన జాబ్ ఆపర్చునిటీస్ కూడా సింగిల్ పోర్టల్ ఫర్ జాబ్ ఆపర్చునిటీస్ అధ్యక్ష. ఏఐ బేస్డ్ అగ్రిగేషన్ కూడా చేస్తున్నాం. ఇంతేకాకుండా అధ్యక్ష ఇక్కడ మనకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, ఎందుకంటే చాలామంది పిల్లలకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అధ్యక్ష ఇంటర్వ్యూ ఎలా చేయాలి, ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అనేది తెలియదు. ఆ ఇంటర్వ్యూ కూడా ట్రైనింగ్ కూడా చేసేదానికి ఈ ఏఐ ట్యూటర్ మేము వాడుతున్నాం అధ్యక్ష. దీంట్లో ప్రధానం కూడా ఎంప్లాయర్ జోన్ ఒకటి ఏర్పాటు చేసాం అధ్యక్ష. ఎందుకంటే ఎవరైనా ఉద్యోగాలు కల్పించాలి, మాకు ఇది ఉద్యోగాలకి మాకు ఇట్లా ఈ ట్రేట్లో పిల్లలు కావాలి అనే దానిపైన ఈ పలానా ట్రేట్లో కావాలన్నప్పుడు వాళ్ళే దాంట్లో ఆన్లైన్లో వాళ్ళు ఎంటర్ చేయొచ్చు అధ్యక్ష. బేస్డ్ ఆన్ జిఎస్టీఎన్ అండ్ పాన్ వెరిఫికేషన్ ఆన్బోర్డింగ్ చేస్తున్నాం అధ్యక్ష. అది బేసిస్ చేసుకుని మ్యాచింగ్ చేస్తాం రెజ్యూమే, అంటే జాబ్ సీకర్ టు జాబ్ క్రియేటర్ ఆ మ్యాపింగ్ కూడా ఆన్లైన్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇంతేకాకుండా ఇక్కడ మిగతా అన్ని కూడా మేము ఇప్పటికీ ఇంటిగ్రేట్ చేసాం అధ్యక్ష. ఇక్కడ ఏఐ ఫీచర్స్ వచ్చి గల ఇంటర్వ్యూ విద్యా చేసాం, కాన్వర్సేషనల్ ఏఐ విత్ జాబ్ రెడీనెస్ కూడా మనం తీసుకొస్తాం జరిగిందని గౌరవ సభ్యులకి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష గౌరవ సభ్యులు కూడా ఇప్పుడు నోట్ పంపించారు, పారామెడికల్ కోర్సెస్ నర్సింగ్ పైన కూడా కోరారు అధ్యక్ష. దీనిపైన ప్రత్యేకంగా కేవలం మన దేశంలో ఉన్న డిమాండ్కే కాదు, ప్రపంచంలో ఉన్న డిమాండ్ ప్రత్యేకంగా యూరోప్ కానివ్వండి, ఇటు మనకి జపాన్లో కానీ ఇక్కడ డిమాండ్ చాలా ఉంది. సో లాంగ్వేజ్ ట్రైనింగ్ చేస్తున్నాం అధ్యక్ష, జాపనీస్ లాంగ్వేజ్ ట్రైనింగ్, జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ హోమ్ క్యాప్ ద్వారా చేస్తున్నాం అధ్యక్ష. పర్ఫెక్షన్ అయిందని నేను అనట్లేదు, ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికీ సుమారుగా 150 మంది ఈ ప్రోగ్రాం కింద ఇతర దేశాలు కూడా వెళ్ళారు. కానీ ఇది పెద్ద ఎత్తున చేయాలి, మేము ఒక లక్ష్యం తీసుకున్నాం, 5 లక్షల మందిని పంపించాలని లక్ష్యంతో మేము తీసుకున్నాం అధ్యక్ష. ఇది ఇంకా ఫైన్ ట్యూన్ చేస్తాం, విల్ కమ్ బ్యాక్ విత్ అ క్లియర్ యాక్షన్ ప్లాన్ అని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష గత ప్రభుత్వంలో జరిగిన విషయాలు కూడా మనం డిస్కస్ చేయాలి అధ్యక్ష. అధ్యక్ష మీరు చూస్తే గతంలో ఒక ఎపెక్స్ స్కిల్ యూనివర్సిటీ, అదేవిధంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో స్కిల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఎక్కడ కానీ ఒకటి కూడా టేక్ ఆఫ్ అవ్వలేదు అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగారు ఎంతమంది తిరిగారు, దేనికి వెళ్ళారు, ఎంత ఖర్చు అయిందని అడిగారు. ఆ వివరాలు మా దగ్గర లేదు అధ్యక్ష. మేము ఆ వివరాలు కనుక్కొని గౌరవ సభ్యులకి నేను పంపిస్తాను అధ్యక్ష. అంతేకాకుండా గౌరవ సభ్యులు ఒక విషయం చెప్పారు అధ్యక్ష, మొదటిసారి నేను తెలుసుకున్నాను. ఏంటంటే గతంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీడాప్ కానీ దీని కింద ఉన్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో పార్టీ పనులు చేశారో వాళ్ళకి ఇచ్చిన బాధ్యతలు నిర్వహించలేదని మీరు చెప్పారు. దానిపైన తప్పనిసరిగా నేను వివరాలు సేకరిస్తాను, ఒక ఎంక్వైరీ చేస్తాను, తగిన యాక్షన్ తీసుకుంటానని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తాను జరుగుతుంది అధ్యక్ష. రెండో విషయం అధ్యక్ష, క్వాలిటీ ఆఫ్ జాబ్ మేళాస్ మీరు ప్రారంభించారు, ఉద్యోగాలు వస్తున్నాయి, క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేయాలని గౌరవ సభ్యులు సూచించారు. తప్పనిసరిగా వీ టేక్ దట్ ఫీడ్బ్యాక్ అధ్యక్ష. ఇక్కడున్న గౌరవ సభ్యులందరూ కూడా నేను కోరేది, మీరు జాబ్ మేళా మీ నియోజకవర్గంలో జరిగిన వెంటనే నాకు మీరు నోట్ పంపించండి, ఎక్కడ ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఏముందో నాకు వాట్సాప్ నోట్ పెడితే, మీ అందరూ తెలిసి నేను చాలా యాక్టివ్గా ఉంటాను వాట్సాప్లో. సో ఏమన్నా ఒక నోట్ పెడితే ఇమీడియట్లీ వీల్ టేక్ ఇట్ అప్ అధ్యక్ష. ఈ ట్రూ స్పిరిట్తో చేద్దాం, కలిసికట్టుగా చేద్దాం. ఇది కేవలం ఒక లోకేష్ వాళ్ళని అవ్వదు, ఇక్కడ ఉన్న 175 మంది కలిసికట్టుగా చేస్తే తప్పనిసరిగా ప్రతి యువకుడికి ఉద్యోగాలు మనం కల్పించగలుగుతాం. డిమాండ్ ఉంది మార్కెట్లో, లింకేజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో మీరందరూ కూడా పాల్గొనండి, కలిసికట్టుగా క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేద్దామని గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా బుచ్చే చౌదరి గారు స్కిల్ సెంటర్స్ మీ క్వాలిటీ ఉందా, అవుట్కమ్ ఏంటి, పిల్లలు అక్కడ
వెళ్తున్నారా లేదా, లేదంటే పిల్లల పేరు పెట్టి డబ్బులు తీసుకుంటున్నారా అని సూటిగా నన్ను ప్రశ్నించారు అధ్యక్ష ప్రతి ట్రైనింగ్ సెంటర్లో సీసీటీవీ కెమెరాస్ మేము ఇన్స్టాల్ చేసాం. సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ మన ప్రజాప్రభుత్వ అధికారులకు వచ్చినది ఏర్పాటు చేసాం. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ కూడా అమలు చేసాం అధ్యక్ష. ట్రైనింగ్ సెంటర్స్ అన్నిట్లో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అమలు చేసాం. ఇక్కడనే కాదు, డైట్ కాలేజెస్, బీఎడ్ కాలేజెస్, రాబోయే రోజు ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా FRS పెట్టాలనేది ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయం తీసుకున్న అధ్యక్ష ట్రైనింగ్ సెంటర్స్కి వచ్చి కదా, దిస్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. కేంద్ర ప్రభుత్వం కూడా మనల్ని అభినందించిందని గౌరవ సభ్యులకి కూడా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష NAC గురించి కూడా గౌరవ సభ్యులు చెప్పారు వాస్తవం ఇప్పుడు మీ అందరికీ తెలిసిన విషయమే, గౌరవ ముఖ్యమంత్రి గారు అమరావతిలో ఇల్లు కడుతున్నారు. సో బిల్డింగ్ మెటీరియల్స్ పైన చాలా అవగాహన తెచ్చుకున్నాను నేను కూడా. సో మీరు చూస్తే క్వాలిటీ ఆఫ్ టైల్ లేయింగ్ దగ్గర నుంచి క్వాలిటీ ఆఫ్ ప్లంబింగ్ వర్క్, దాని తర్వాత ఫినిషింగ్ మీరు చూస్తే దేర్ ఆర్ కంపెనీస్ హు ఆర్ ఫినిషింగ్ కాంట్రాక్టర్స్ అధ్యక్ష. సో కాంట్రాక్టర్ని పిలిచి నేను మా స్కిల్ డెవలప్మెంట్ కమిషనర్ గారికి నేను అటాచ్ చేశాను అధ్యక్ష. వాళ్ళు ఎందుకో ఇంత క్వాలిటీతో చేయగలుగుతున్నారు, వేరే వాళ్ళు ఎందుకు ఇంత క్వాలిటీతో చేయట్లేదు? కూర్చోండి వాళ్ళతో. ఈజ్ ఇట్ అ ప్రాబ్లమ్ ఇన్ ట్రైనింగ్? ఈజ్ ఇట్ ద ప్రాబ్లమ్ ఇన్ ఎక్విప్మెంట్? వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ ఇన్ డెప్త్. ఎక్కడ గ్యాప్ ఉంది? ఎందుకంటే అధ్యక్ష క్వాలిటీతో ఎవరైతే పని చేయగలుగుతారో సుమారుగా 30 to 50% పర్ స్క్వేర్ ఫీట్ ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. 30 to 50% లేయింగ్ ఛార్జెస్ ఎక్కువ ఛార్జ్ చేయగలుగుతారు. ఆ ప్రీమియం ఉంది మార్కెట్లో. ఆ క్వాలిటీ తీసుకురావాల్సిన అవసరం ఉంది NACలో. ఆల్రెడీ మన లేబర్ వెల్ఫేర్ మినిస్టర్ మన సుభాష్ గారితో కూడా మేము మాట్లాడాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ బోర్డులో డబ్బులున్నాయి, NACని బలోపేతం చేయండి, క్రియేట్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్. సో ఇండస్ట్రీ తీసుకురండి, గెట్ ఇప్పుడు అల్ట్రాటెక్, ఏషియన్ పెయింట్స్, ఇట్లా అందరిని తీసుకురండి, టైల్ మ్యానుఫ్యాక్చరర్స్, వరల్డ్ క్లాస్ క్వాలిటీ మనం తయారు చేయాలి. లేయింగ్ అనేది కూడా ఒక ఆర్ట్, ఆ పర్ఫెక్షన్ అనేది చాలా చాలా అవసరం అని చెప్పారు. NACని మేము బలోపేతం చేస్తాం, బుచ్చ చౌదరి గారు మేము బలోపేతం చేస్తాం. నెక్స్ట్ 90 days ఒక వార్ ఫుటింగ్ ప్రోగ్రామ్ మేము తీసుకున్నాం. దీంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిన్న క్యాబినెట్ మీటింగ్లో దీనిపైన చాలా డీటెయిల్గా చర్చిస్తాం కూడా జరిగింది. వీ విల్ రీవ్యాంప్ అవర్ NACs, వీ విల్ స్ట్రెంథెన్ అవర్ NACs. వరల్డ్ క్లాస్ భవన నిర్మాణ కార్మికులు మేము తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామని బుచ్చ చౌదరి తాత కూడా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష వెంకట్రావు గారు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ గురించి తెలియజేశారు అధ్యక్ష. అనేక ప్రయత్నాలు గతంలో జరిగినాయి. ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అనేది దేశంలో కూడా గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల సక్సెస్ రాలేకపోయింది అధ్యక్ష. నేను ఆఫ్లైన్ ఒకసారి వెంకట్రావు గారితో నేను డిస్కస్ చేస్తాను. గౌరవ సభ్యులు ఒప్పుకుంటే అధ్యక్ష ఒక స్మాల్ కమిటీ అంటే వెంకట్రావు గారు ప్రతిపాదించారు కనుక ఆయన నాయకత్వంలో ఒక కమిటీ మేము వేసినాక సిద్ధంగా ఉన్నాను. ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఎట్లా చేయాలని సో ఇంకో 4 సభ్యులు ఎవరైనా వాలంటీర్ చేయగలిగితే, మీరు మమ్మల్ని గైడ్ చేయగలిగితే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఎట్లా రూపొందించాలి, ఎలా డిజైన్ చేయాలి, ఎలా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే ఇంటర్న్షిప్ చేయాలి మీరని జియో జారీ చేస్తాం చాలా ఈజీ. నేను కూడా సుమారుగా 3 ఇంటర్న్షిప్స్ చేశాను అధ్యక్ష. GE క్యాపిటల్లో చేశాను, డైమ్లర్, ఆనాడు డైమ్లర్ క్రైస్లర్ అనే కంపెనీ, ఇప్పుడు డైమ్లర్ అంటే మర్సిడీస్ బెంజ్ క్రైస్లర్ ఒకే కంపెనీ కింద ఉండేది అధ్యక్ష. డైమ్లర్ క్రైస్లర్లో చేశా. సింగపూర్ ప్రధానమంత్రి గారి ఆఫీస్లో కూడా నేను ఆనాడు ఇంటర్న్షిప్ చేశాను అధ్యక్ష నా అండర్ గ్రాడ్ టైంలో. కానీ ఇంటర్న్షిప్ సక్సెస్ ఏంటంటే అధ్యక్ష మనకున్న బాస్ కూడా అంత టైం ఇవ్వాలి. ఎవరైతే మనం రిపోర్ట్ అవుతామో వాళ్ళు కూడా టైం ఇచ్చి నర్చర్ చేసి మెంటరింగ్ చేస్తేనే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అవుతుంది అధ్యక్ష. జనరల్గా జియో ఇష్యూ చేసి మీరు చేయాలంటే పిల్లలు తీసుకెళ్తారో రూమ్లో కూర్చోబెడతారు, టాస్క్ ఎవరు గైడెన్స్ ఉండదు, దాంతో టైం వేస్ట్ అవుతుంది. అట్ట కాకుండా ఒక హోలిస్టిక్ ఎఫెక్టివ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది చాలా చాలా అవసరం. ఐఎమ్ అ బెనిఫిషియరీ ఆఫ్ దట్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అధ్యక్ష. ఐ బిలీవ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అందుకే వెంకట్రావు గారు మీరు ఒప్పుకుంటే కంపల్సరీగా మీ నాయకత్వంలో ఒక 4 సభ్యులు మన డిప్యూటీ స్పీకర్ గారు మీరు ప్రతిపాదనలు తీసుకుంటే అన్ని ప్రాంతాల నుంచి సభ్యులు తీసుకుంటే 5గురితో కమిటీ వేసి వాళ్ళు మమ్మల్ని గైడ్ చేశారు అధ్యక్ష. ఎందుకంటే ఆటిజం సెంటర్స్ పైన విజయ్ గారు మాకు గైడ్ చేశారు అధ్యక్ష. ఆయన నాయకత్వంలో ఆల్రెడీ కమిటీ వేసాం. వాళ్ళు టైం టు టైం కూర్చుని మాకు కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్తో మాట్లాడుతున్నారు. సుమారుగా 125 ఆటిజం సెంటర్స్ కూడా లాంచ్ చేస్తున్నారు అధ్యక్ష. సో సభ్యులు ఎట్లా మమ్మల్ని గైడ్ చేస్తారు, ఎందుకంటే వీఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ చాలామంది కలెక్టివ్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం. సో ఇంటర్న్షిప్స్ కూడా వీ విల్ టేక్ వెంకట్రావు గారితో మేము ఇప్పుడే సెషన్ ఈరోజు అయిన తర్వాత మేము మాట్లాడుతాం అధ్యక్ష. విల్ టేక్ హిస్ ఫీడ్బ్యాక్. తప్పనిసరిగా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కూడా ఎట్లా బలోపేతం చేయాలి దానిపైన
నేను పికప్ చేస్తాను అధ్యక్ష. అదేవిధంగా కన్నా గారు అడిగారు 2019 నుంచి 24 వరకు ఎంతమంది ట్రైన్ అయ్యారని వివరాలు అడిగారు. ఆ వివరాలు వస్తాను, అదే రెడీగా లేదు అధ్యక్ష. నేను మొత్తం తీసుకుని నోట్ ప్రిపేర్ చేసి గౌరవ సభ్యులకి నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను. థ్యాంక్ యూ అధ్యక్ష. ఇంత మంచి ప్రశ్న అడిగిన కన్నా లక్ష్మీనారాయణ గారికి అనుబంధ ప్రశ్నలు అర్థవంతంగా అడిగిన వర్ల కుమార్ రాజా గారు, వెంకటరాజు గారు, యార్లగడ్డ వెంకటరావుకి, ముఖ్యంగా బుచ్చే చౌదరి గారికి కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఇన్ని ప్రశ్నలకు ఓపికగా చక్కగా సమాధానం, యువతకు ఒక చక్కటి భరోసా కలిగించిన నారా లోకేష్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. నార్మల్గా ఇది రొటీన్ కాకపోయినా ఎంత చక్కగా సమాధానం చెప్పినందుకు మంత్రి గారిని అభినందించడం నా బాధ్యతగా భావిస్తున్నా. ఈరోజు ఆఖరి ప్రశ్న 1164 అడిగిన సభ్యులు సభలో లేనందువల్ల అది ఇచ్చిన సమాధానంతో సమాధానం చెప్పినట్టుగా భావించాలి. ఇప్పుడు 0 అవర్. వెలగపూడి రామకృష్ణ బాబు గారు. ఆయన ఉత్తరాంధ్ర రెడ్డి. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది ఉద్యుత్ హౌసింగ్ ఇష్యూ అధ్యక్ష. విశాఖ తూర్పు నియోజకవర్గంలో సముద్ర తీరాన కమ్మలపాకల్లో నివసిస్తున్న శివగణేష్ నగరం, వాసుబాను, జాలరెండని అరగంట తర్వాత టీ టైం ఉంటుంది, ఇప్పుడే ఎవరు వెళ్ళక్కర్లా. మత్తిగారి గ్రామాలు 3 ఉన్నాయి అధ్యక్ష. అప్పుడు ఉద్దుత్ తుఫాన్ వచ్చినప్పుడు స్వయంగా సీఎం గారు పర్యవేక్షించి ఆ నియోజకవర్గానికి 504 ఉద్యుత్ హౌసింగ్ అలాట్ చేయడం జరిగింది అధ్యక్ష, స్వయంగా సీఎం గారే. పైనాపిల్ కాలనీలో 320, కొమ్మాదిలో 204. 1924లో అవి పూర్తి చేయలేదు అధ్యక్ష. 19 ఎన్నికల కోడ్ రావటం వలన ఈ జగన్ ప్రభుత్వంలో నిజమైన లబ్ధిదారుల లిస్టు తారుమారు చేసి అప్పుడున్న ఎంపీ వైఎస్ఆర్ నాయకులు ఆ 3 గ్రామాల వారు కాకుండా వేరే నగరంలో ఉన్న వారందరికీ అవి అమ్ముకుని అన్యాయంగా అలాట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఉద్యుత్ హౌసింగ్ 50% గవర్నమెంట్ షేరింగ్, 50% దాతల షేరింగ్తో జరిగింది అధ్యక్ష. కేవలం 10,000 రూపాయలే లబ్ధిదారు కడితే సరిపోతుంది అధ్యక్ష. దయచేసి పోయిన సంవత్సరం నేను ఇదే అసెంబ్లీలో LAQలో మాట్లాడుతూ మంత్రి గారు ఎమ్మటే స్పందించి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కమిటీ కూడా వేశారు అధ్యక్ష. సుమారుగా 204 ఇళ్ళు కొమ్మాదిలు ఇంకా పూర్తి స్థాయిలో పూర్తి అవ్వలేదు. ఈ 320 ఏళ్లలో సుమారు 120-130 మంది ఈ 3 గ్రామాలు కాని వారికి ఉద్యుత్ హౌసింగ్లో లబ్ధిదారులు కాని వారికి ఇచ్చారు అధ్యక్ష. దీని క్రైటీరియా ఏంటంటే ఉద్యుత్ హౌసింగ్లో నష్టపోయిన వారికి ప్రభుత్వం బ్యాంకులో డబ్బులు జమ చేసింది నష్టపరిహారం. అసలు ఉద్యోగుల్లో నష్టపోని వారికి, వివిధ ఊళ్ళో ఉన్న వాళ్ళకి అందరికీ వైఎస్ఆర్ నాయకులు అమ్ముకోవడం జరిగింది అధ్యక్ష. అటువంటి వారు 320 ఏళ్లలో సుమారు 120-130 మంది ఉన్నారు అధ్యక్ష. వెంటనే మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు, స్పందించి ఆ లబ్ధిదారులు కాని వారిని ఖాళీ చేయించి నిజమైన లబ్ధిదారులకు వెంటనే వాళ్ళకి అలాట్ చేయాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. చాలా సంతోషం, అలా స్పందించగలిగితే 0 అవర్. నోట్ చేసుకున్న అధ్యక్ష, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆ ఉద్యోగికి ఒక రూపు తీసుకొచ్చాం అధ్యక్ష. తప్పకుండా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా చర్యలు తీసుకుంటాం. ధన్యవాదాలు. అమర్నాథ్ రెడ్డి గారు, ఈయన పెద్దగా మాట్లాడరు, ఈరోజు మాట్లాడుతున్నందుకు ధన్యవాదాలు. పెద్దగా మాట్లాడి చాలా రోజుల నుంచి మాట్లాడుతూనే ఉన్నాను అధ్యక్ష. ఈ మధ్య కొంచెం గమ్మునున్నాను అధ్యక్ష. చిత్తూరు జిల్లాలో పడమటి ప్రాంతాలు పూర్తిగా కూడా కరువు ప్రాంతం. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు వేసిన బీజం, అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పట్టుదల, ఆలోచనతో ఈరోజు హంద్రీనీవా జలాలు నేరుగా కుప్పం చేరాయి అధ్యక్ష. దాదాపు 6 నెలల నుంచి కూడా
నీళ్లు కంటిన్యూగా పారుతూ ఉన్నాయి అధ్యక్ష. నా నియోజకవర్గంలో, పలమనేరు నియోజకవర్గంలో హంద్రీనీవా కాలువ నుంచి కూడా గ్రావిటీ పైన చెరువులకు ఇచ్చేటువంటి సందర్భంలో అక్కడ వెంటలు లేవు అధ్యక్ష. చాలా సందర్భాల్లో మంత్రి గారిని కూడా నేను కోరడం జరిగింది, ప్రభుత్వానికి కూడా చాలా సందర్భాల్లో తెలియజేయడం జరిగింది. నీళ్లు వెళ్తున్నాయి కానీ ఎక్కడంటే అక్కడ రైతులు దాన్ని కట్ చేసి తీసేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది అధ్యక్ష. అలా కాకుండా రేపు రాబోయే సీజన్లో అయినా నేరుగా వెంటలు ఏర్పాటు చేస్తే నేరుగా చెరువులకు గ్రావిటీ పైన నీళ్లు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరేది, దయచేసి రేపు వచ్చే సీజన్కైనా వాటిని ఏర్పాటు చేయమని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. కేఈ శ్యామ్ గారు. అధ్యక్ష, సేమ్ సభ్యులు చెప్పినట్టు మాదిరే హంద్రీనేవా నుంచి మాకు కూడా మా కాన్స్టిట్యున్సీలో 80 కిలోమీటర్స్ హంద్రీనేవా పారుతుంది అధ్యక్ష. సో ఇటీవలనే ఒక కొత్త టర్మినాలజీ వచ్చింది అధ్యక్ష, లో హ్యాంగింగ్ ఫ్రూట్ హై ఈల్డ్స్ అని చెప్పి. సో అదే ప్రకారంగా స్లూస్ గేట్లు ఫామ్ చేసుకుంటూ పోతే 5 మండలాలు ఉన్నాయి నాకు. 5 మండలాల్లో స్లూస్ గేట్లు పెట్టుకుంటూ పోతే ఒక 8 దాకా ఒక 18,000 ఎకరాల దాకా ఆయకట్టు మేము వేయగలుగుతాము. అది కూడా ప్రభుత్వానికి కూడా ఎక్కువ ఖర్చు కాకుండా చాలా బ్రహ్మాండంగా రైతుకు మంచి చేసే రక్తయుతం అని మా మనవి అధ్యక్ష. థ్యాంక్ యూ. బొగ్గుల దస్తగిరి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా కాన్స్టిట్యున్సీ కర్నూలు జిల్లాలో ఒక 3 వార్డులు ఉంటాయి అధ్యక్ష. ఎక్కడ చూసినా అంటే వాటర్ ప్రాబ్లం మాత్రం చాలా ఉంటుంది. అలాగే కర్నూలు జిల్లా పాపులేషన్ వచ్చేసి 6 లక్షల జనాభా ఉంటుంది. కానీ అక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఒకటి ఈయన ఏర్పాటు చేస్తే ఉపశమనం కలుగుతుంది. లేదంటే గోరుకల్లు రిజర్వాయర్ అనే అది ఒకటి ఉంది సార్ అధ్యక్ష. అక్కడి నుంచి ఈయన తీసుకొస్తే ఈయన పైప్ లైన్ ద్వారా పూర్తిగా శాశ్వత మార్గం ఏర్పాటు అవుతుందని తెలియజేస్తున్నాను అధ్యక్ష. కానీ వాటర్ ప్రాబ్లం మాత్రం చాలా ఎక్కువ ఉంది, 2-3 రోజులకి ఒకసారి వస్తుంది. కాబట్టి దయచేసి సంబంధిత మినిస్టర్ గారికి, సీఎం గారికి మీ ద్వారా తెలియజేస్తున్నానని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదములు. గోరంట్ల బుచ్చే చౌదరి గారు. అధ్యక్ష, 1986లో నందమూరి తారక రామారావు గారు రాజమహేంద్రం వచ్చినప్పుడు ఒక 190 ఎకరాల భూమిని సేకరించి అక్కడ అనేక సంస్థలకి నాంది పలికారు అధ్యక్ష. దానిలో ప్రధానమైనది పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, అలాగే దళితుల కోసం ఎస్సీ బాయ్స్ రిజిస్ట్రేషన్ పాలిటెక్నిక్ కళాశాల, ఉమెన్స్ డైటీ కేంద్రం, ఒక నిర్మతి కేంద్రం, అలాగే తెలుగు బాల మహిళా ప్రగతి ప్రాంగణం, అలాగే గిరిజన బాలుర పాఠశాల అన్నీ కూడా ఏర్పాటు చేశారు సార్. ఆ మధ్యకాలంలో గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల మొత్తం కూడా పాడైపోయి భవనాలన్నీ కూలిపోయే పరిస్థితి వచ్చింది. చాలాసార్లు గౌరవనీయులు లోకేష్ గారికి కూడా విజ్ఞప్తులు చేశాం. ఆ భవనాల నిర్మాణం ఆ మధ్యంతరం ఆగిపోయినాయి. కొన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ అన్నీ, ముఖ్యంగా దళిత బలహీన షెడ్యూల్ ట్రైబ్లకు సంబంధించిన సంస్థలు అవన్నీ కూడా. అలాగే న్యాక్ బిల్డింగ్ ఉంది సార్, న్యాక్ బిల్డింగ్లో కలెక్టరేట్ పెట్టారు. దానివల్ల న్యాక్ పర్పస్ కూడా వెనక్కిపోతూ ఉంది. అక్కడే ఇవాళ సైన్స్ సెంటర్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇండియాలోనే 2nd లార్జెస్ట్ సైన్స్ సెంటర్ కూడా అక్కడే ఏర్పాటు చేసుకున్నాం ఈ మధ్యకాలంలో మనం. అలాగే టాటా ఇన్నోవేషన్ హబ్ కూడా అక్కడే వచ్చింది. దయచేసి ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆ సంస్థలన్నింటినీ అభివృద్ధి చేయవలసిన యజ్ఞం చేస్తున్నాం. ముఖ్యంగా పొట్టి శ్రీరామ తెలుగు గ్రాంట్లు ఇవ్వాలి సార్. మన జీవో ఇచ్చారు, సంస్థ మొదలైంది కానీ నిధుల కొరత ఇబ్బంది పడుతుంది, సిబ్బంది కొరత ఇబ్బంది పడుతుంది. సిబ్బందిని ఇవ్వాలి. తెలుగు భాష అభివృద్ధి కోసం ఇచ్చిన సంస్థ కనుక దాన్ని నిలబెట్టవలసిన బాధ్యత ఉంది. కందుకూరి వీరేశలింగం పంతులు గారి సారథ్యంలో వచ్చిన బాల మహిళా ప్రగతి ప్రాంగణాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళలకి ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పించే లక్ష్యంలో ఉంది. సిఎస్ఆర్ గ్రాంట్ల కోసం ఎంటబడి తెచ్చే పరిస్థితిలో ఉన్నాం. అలాగే ఒక అగ్రికల్చర్ కాలేజీ ఇచ్చారు సార్. తాంబూలాలు ఇచ్చిన తనుసామన్నారు కానీ భవనాలు ఇవ్వలేదు, ఏం లేదు గత ప్రభుత్వం. ఈ మధ్యకాలంలో భవనాలు మనం కంప్లీట్ చేసుకున్నాం. కనీస రహదారులు కానీ లేక కాంపౌండ్ కానీ లేదు. ఎక్కువగా మహిళలు ఉన్నారు సార్. ఈ అగ్రికల్చర్ కాలేజీలో 60% మహిళలు వస్తున్నారు సార్. వాళ్ళకి సరైన సౌకర్యాలు లేవు, భద్రత లేకుండా పోయింది. దయచేసి దానికి మన అచ్చెన్నాయుడు గారిని కూడా రిక్వెస్ట్ చేసాం. దాన్ని కూడా నిధులిచ్చి ఈ విద్యా వ్యవస్థని సక్రమంగా నడిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. గుమ్మనూరు జయరామ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది ఇరిగేషన్ మంత్రి వారికి సంబంధించింది అధ్యక్ష. అనంతపురం జిల్లా గుంతకల్లు ఉరుకొండకు సంబంధించింది అధ్యక్ష. ఆంధ్రనీవా ద్వారా 12 చెరువుల నీళ్లు రాగిలపాడు దగ్గర అధ్యక్ష. మన ముఖ్యమంత్రి మన పెద్ద ఆయన కూడా మాట ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇది 12 చెరువుల నీళ్ళు అందిస్తే 3 మండలాలకి గుంటకల్ నియోజకవర్గంలో అన్ని విధాలుగా అన్ని మండలాలు అన్ని గ్రామాలకు కూడా నీటి సౌకర్యము
బోర్లు రీఛార్జ్ అవుతుంది, అదేవిధంగా రైతులకు కూడా బాగుంటుంది అధ్యక్ష. ఇది గత అక్కడ ఉన్న 174 కిలోమీటర్ దగ్గర అధ్యక్ష, అది పోయిన ప్రభుత్వం కూడా జీవో నంబర్ 293 2020లో 41 కోట్ల రూపాయలతో ఇది టెండర్ పిలిచారు అధ్యక్ష. అది ఏమాత్రం కూడా పనులు ప్రారంభించలేదు. ఇప్పుడు ఖచ్చితంగా అది మనకి రైతులకి ఉపయోగపడేది. పెద్ద ఆయన కూడా మాట ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అది మంత్రివర్యులు ఈసారి టెండర్ పిలిచి ఆ పనులు పూర్తి చేయాలని చెప్పి మీ ద్వారా మంత్రివర్యులు కోరడం జరిగింది అధ్యక్ష. ధన్యవాదాలు. శ్రీమతి పరిటాల సునీత్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, పిల్లలు తొలి గురువు కూడా అంగన్వాడీ కార్యకర్త అధ్యక్ష. తొలి పాఠశాల కూడా అంగన్వాడీ కేంద్రమే అధ్యక్ష. అంగన్వాడీ కార్యకర్తలకు పిల్లలకు తమ సొంత బిడ్డల కన్నా ఎక్కువ కూడా అంగన్వాడీ టీచర్స్ కూడా చూసుకుంటారు అధ్యక్ష. వాళ్ళకి అన్నం తినిపించడం కానీ ఆలు నేర్పించడం కానీ అలాంటివి కూడా అంగన్వాడీ వర్కర్స్ చేస్తారు అధ్యక్ష. అలాంటి కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో సరైన సౌకర్యాలు కూడా లేవు అధ్యక్ష. కొన్ని చోట్ల ఇంకా బాడుగ ఇళ్లలో కూడా నడుస్తున్నాయి అధ్యక్ష. కొన్ని భవనాలు కూడా ఇప్పటి వరకు కూడా పడిపోయే పరిస్థితుల్లో కూడా ఉన్నాయి అధ్యక్ష. గత ప్రభుత్వంలో నాడు నేడు అని చెప్పి కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో కూడా పనులు మధ్యలో వదిలేశాయి అధ్యక్ష. అంటే 2014-19 మన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలా వరకు అంగన్వాడీ కేంద్రాలు కూడా ఏర్పాటు కూడా చేశాం అధ్యక్ష. అవి కూడా శాంక్షన్ అయిన తర్వాత వాళ్ళ సైకో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడేసినో అక్కడే కూడా ఉండే పరిస్థితులు కూడా ఏర్పడినాయి అధ్యక్ష. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా టాయిలెట్స్ నిర్మాణాలు, తాగునీటి సౌకర్యాలు కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. అలా చాలా చోట్ల అంగన్వాడీ కేంద్రాలకు కూడా కాంపౌండ్ వాల్స్ కూడా ఆగిపోయినాయి అధ్యక్ష. కావున మా నియోజకవర్గంలో 55 నూతన అంగన్వాడీ భవనాలు మంజూరు చేయాలని, అసంపూర్తిగా ఉన్న 32 అంగన్వాడీ భవనాలు కూడా పనులు పూర్తి చేయాలని, 69 అంగన్వాడీ కేంద్రాలు కూడా కొత్త కాంపౌండ్ వాల్స్ కూడా మంజూరు చేయాలని, 12 అంగన్వాడీ కేంద్రాల్లో కూడా అసంపూర్తిగా ఉన్న కాంపౌండ్ వాల్స్ కూడా నిర్మాణం కూడా చేయాలని, ప్రతి అంగన్వాడీ కేంద్రాలను కూడా పూర్తి స్థాయిలో సదుపాయాలు కూడా కల్పించాలని గౌరవ మంత్రి వారిని మీ ద్వారా కూడా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే అంగన్వాడీ టీచర్స్ కానీ వీళ్ళకి ప్రమోషన్లు కూడా ఇచ్చారు అధ్యక్ష మంత్రి గారు. దానికి కూడా మంత్రి గారికి కూడా మేము ధన్యవాదాలు కూడా నమస్కారం కూడా చేస్తున్నాం. అదేవిధంగా సెల్ ఫోన్లు కూడా ఇచ్చారు అధ్యక్ష. సెల్ ఫోన్లు ఇచ్చినప్పుడు కానీ అంగన్వాడీ వర్కర్స్కి ప్రమోషన్లు వచ్చినప్పుడు కూడా మీటింగ్లు కూడా ఏర్పాటు చేశారు అధ్యక్ష. అప్పుడు మేము వెళ్ళినప్పుడు కొన్ని సమస్యలు కూడా మా దృష్టికి కూడా అంగన్వాడీ వర్కర్స్ కూడా మా దృష్టికి ఇచ్చారు అధ్యక్ష. మాకే వచ్చే శాలరీ కూడా తక్కువ ఉంది కాబట్టి మాకు కూడా ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు మా పిల్లలకు కూడా గుర్తించాలని అంగన్వాడీ వర్కర్స్ కూడా కోరిన విషయం మీకు కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అలాగే అంగన్వాడీ వాళ్ళు కూడా డిమాండ్లు కూడా పరిశీలించి సభ ద్వారా ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. కురుకొండల రామకృష్ణ గారు. పరిధిలోని రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల అధ్యక్ష, సాగునీటి సమస్యలకు ప్రభుత్వం దృష్టి తీసుకొస్తున్నాను అధ్యక్ష. రాపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం చేస్తే గతంలో 2007లో చేపట్టిన సోమశిల సోనమికి లింకాల ప్యాకేజ్ అధ్యక్ష 15, 16 అటవీ అనుమతుల సాగుతో నిలిపేశారు అధ్యక్ష. దీనివల్ల సుమారు 35,000 ఎకరాలు మంజూరు భూములుగా మారుతున్నాయి అధ్యక్ష. దీనికి ప్రత్యామ్నాయంగా రాపూర్కి లిఫ్ట్ స్కీమ్ ద్వారా చెరువును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మారిస్తే ప్రతిపాదన కూడా సిద్ధంగా ఉన్నాయి అధ్యక్ష. 22-23లో 574 కోట్లతో అంచనాలు ప్రస్తుతం వేశారు అధ్యక్ష. ఇప్పుడు 25-26 SSR ధరల ప్రకారం సవరించి వెంటనే బడ్జెట్ అనుమతులు మంజూరు చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు అధ్యక్ష. దీనికి సుమారు 18,000 ఎకరాలు కొత్తగా సాగునీరుకి వస్తుంది అధ్యక్ష. అదేవిధంగా మరి తాగునీరు కూడా 1,00,000 మందికి అందించదు అధ్యక్ష. అలాగే తెలుగు కాలువ ద్వారా డక్కిలి, మోపూరు మరియు వాటి అనుబంధ చెరువులు సుమారు 15 చెరువులు ఉన్నాయి అధ్యక్ష. అయితే అవన్నీ కూడా నింపేందుకు ఇంజనీరింగ్ అధికారులు ఇప్పటికి ప్రతిపాదనలు ప్రభుత్వాన్ని పంపారు అధ్యక్ష. కేవలం 0.21 TMC నీటితో కేటాయింపుతో సుమారు 4,105 ఎకరాలు ఆయకట్టు వస్తుంది అధ్యక్ష.
సాగులేకి. అదేవిధంగా ఎస్ఎస్జి కాలువలో నీటి లభ్యత ఉన్నందున వెంటనే తూముల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని తమ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా బాలాయపల్లి మండలంలోనే మావురమ్మ చెరువు, చిలంనూరు చెరువు, సంగవరం చెరువు, మల్లెమాల చెరువు, కోనంగుంట చెరువు, గొట్లగుంట చెరువులో సహా 8 చెరువుల కింద సుమారు 2500 ఎకరాలు ఆయకట్టు ఉంది అధ్యక్ష. తెలుగు కాలువ వ్యవస్థలోని సత్యసాయి గంగా 5వ బ్రాంచ్ కాలువ పక్కనే ప్రవహిస్తున్నప్పటికీ ఈ చెరువులు ఎత్తులో ఉండడం వల్ల గ్రావిటీ ద్వారా నీరు అందడం లేదు అధ్యక్ష. కేవలం వర్షాధారం మీద ఆధారపడి ఆ ప్రాంతంలో నీరు చాలక పంటలు ఎండిపోతున్నాయి అధ్యక్ష. కావున ఊట్లపల్లి గ్రామ సమీపంలో 5వ బ్రాంచ్ కాలువ నుండి లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేస్తే ఆ చెరువులు నింపాలని దాని ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. వర్షాభావ పరిస్థితుల్లో అల్లాడుతున్న వెంకటిని రైతాంగాన్ని ఆదుకోవాలని, ఈ ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికగా చేయాలని సంబంధిత శాఖ మంత్రులని తమ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. బాగా వెనకబడ్డ ప్రాంతం అధ్యక్ష మాది. తెనాలి శ్రావణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ స్పీకర్ సార్. తమ ద్వారా హోంశాఖకి, డీజీపీ గారికి ఈ విన్నపాన్ని తెలియజేస్తున్నాను అధ్యక్ష. మా నియోజకవర్గంలో 4 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి అధ్యక్ష. అందులో పెరంగపురం శాంక్షన్ స్ట్రెంగ్త్ 26 అయితే 18 మంది పనిచేస్తున్నారు. తాడికొండ 30 అయితే 16 మంది పనిచేస్తున్నారు. మేడికొండ 28 అయితే 11 మంది పనిచేస్తున్నారు. తుళ్ళూరు 120 మందికి 38 పనిచేస్తున్నారు. ట్రాఫిక్ 120 మందికి 40 మంది పనిచేస్తున్నారు అధ్యక్ష. దీనివల్ల ఏమవుతుందంటే ఇటీవల నియోజకవర్గంలో ప్రతి స్టేషన్ పరిధిలోనూ దొంగతనాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. మనం ఫోన్ చేసామంటే వాళ్ళు ఏదో పనిలో ఉంటున్నారు తప్ప నిఘా విభాగం సక్రమంగా పనిచేయట్లేదు. దీనివల్ల నియోజకవర్గంలోని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఏ పని చేద్దామన్నా కూడా స్టేషన్లో అందుబాటులో ఉండట్లేదు. శాంక్షన్ స్ట్రెంగ్త్ ప్రకారం సిఐలు, ఎస్ఐలు మాత్రమే పనిచేస్తున్నారు. వాళ్ళకి సపోర్టింగ్ స్టాఫ్ లేరు అధ్యక్ష. దానికి కారణం ఏంటంటే డెవలప్మెంట్ వల్ల ప్రోగ్రామ్స్ ఎక్కువ అవటం, ఆ ప్రోగ్రామ్స్కి వీళ్ళందరినీ రిపీట్ చేయడంతో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒక ట్రాఫిక్కి మాత్రమే కొద్దిమందిని అక్కడి నుంచి ఇక్కడి నుంచి అటాచ్మెంట్ ఇస్తున్నారు. ఈ విషయం మీద 2 సార్లు నేను డీజీపీ గారిని కలిశాను ప్రత్యేకంగా. ఈ స్టేషన్స్ని అప్గ్రేడ్ చేస్తాము అని చెబుతున్నారు, కానీ అసలు ఉన్న స్టేషన్లో ఉన్న సిబ్బంది 50% కూడా లేరు అధ్యక్ష. 120 మందికి 40 మంది, 38 మంది పనిచేస్తూ ఉంటే శాంక్షన్ స్ట్రెంగ్త్ రాజధాని అయిన తర్వాత స్ట్రెంగ్త్ పెంచారు కానీ మనుషుల్ని ఇవ్వట్లేదు. దానివల్ల ఏమవుతుంది, చాలా ఇబ్బందులు. బైక్ దొంగతనాలు జరుగుతున్నాయి, బంగారం దొంగతనాలు జరుగుతున్నాయి, ఇల్లు ఖాళీగా ఉంటే దొంగతనాలు జరుగుతున్నాయి. మనం ఫోన్ చేస్తే కూడా వాళ్ళు మేము ఆ ప్రోగ్రాంలో ఉన్నాం, ఈ ప్రోగ్రాంలో ఉన్నాం అంటున్నారు. దయచేసి నా నియోజకవర్గ పరిస్థితిని అర్థం చేసుకొని డీజీపీ గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ ఎటువంటి పరిస్థితుల్లో కనీసం స్ట్రెంగ్త్లో 70% కానీ 100% ఇస్తే సంతోషం అధ్యక్ష. నాకు దొంగతనాలు ఇతర కార్యక్రమాల్లో పోలీసులు వాళ్ళ పనిని ఈ పని కాకుండా వేరే పనులు చేస్తున్నారు. అది అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. అది మీ మనసులో మాట, చాలామంది మనసులో మాట. ఏమన్నా స్పందిస్తారా? బూడే ప్రసాద్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది సమస్య కాదు, ఒక యువతకి స్ఫూర్తినివ్వాలని మాట్లాడుతున్నాను. నేను గత 2 నెలల క్రితం ఒక ఇన్స్టామార్ట్ డెలివరీ బాయ్గా పనిచేశాను. ఆ ఖాళీగా ఉన్న సమయంలో వాళ్ళతో బాగా ఇంటరాక్ట్ అవ్వటం జరిగింది. ఇది యువతకి ఎందుకు స్ఫూర్తి అంటా ఉన్నానంటే, నేను విదేశాలు వెళ్ళినప్పుడు యుఎస్ కానీ లేకపోతే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో చాలా రోజులు ఉన్నప్పుడు అక్కడ యువత, ముఖ్యంగా బాగా స్థిరపడిన యువత కూడా ఈ ఓలా, ఊబర్ ఇవన్నీ కూడా అమెజాన్ లేకపోతే డెలివరీ బాయ్స్గా పనిచేస్తూ ఉన్నారు. చాలా డబ్బులు, ఈవెన్ మన ఐటీ స్టూడెంట్స్తో పాటు సమానంగా కూడా వాళ్ళు సంపాదిస్తూ ఉన్నారు. ఇక్కడ మన యువత ముఖ్యంగా ఒక చిన్న పనిగా ఫీల్ అయ్యి నామోషిగా ఫీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళకి స్ఫూర్తినివ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు నేను పనిచేయటం జరిగింది. అయితే దీంట్లో దాదాపుగా ఎంత ఆదాయం వస్తుంది అనేది కూడా యువతకు తెలవాలి. దాంట్లో చిన్న చిన్న లోటుపాట్లు, ఇబ్బందులు కూడా ఆ డెలివరీ బాయ్స్ గురించి నేను మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది.
నేను బ్రీఫ్గా చెప్పండి. ఒక నిమిషంలో ఒక 3 గంటలు పనిచేస్తే దాదాపుగా 260 రూపాయలు వచ్చినాయి. అయితే అందులో పనిచేసే డెలివరీ బాయ్స్కి 16 డెలివరీస్ ఇస్తే ఇన్సెంట్లు కూడా ఇస్తూ ఉన్నారు. 175 రూపాయలు. ఒక 19 డెలివరీ చేస్తే 180 రూపాయలు, 20 చేస్తే 255, 23 చేస్తే 260 రూపాయలు. ఎంత మిగులుతున్నాయని నేను అడిగితే ఒక 250 రూపాయలు ఆ ఇన్సెంట్ వచ్చిన డబ్బులు పోను ఒక 1000 రూపాయలు దాకా మిగులుతున్నాయని. అదే కొంతమంది 1500 రూపాయలు కూడా సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. అందుకని ఖాళీగా ఉండే యువత దీని మీద ఖాళీగా ఉండకుండా చెడు మార్గాల వైపు ప్రయాణం చేయకుండా ఈ యొక్క ఏదైతే ఇన్స్టామార్ట్ కానీ, జొమాటో కానీ, అమెజాన్ కానీ, లేకపోతే స్విగ్గీ కానీ, యూబర్ కానీ, బిగ్ బాస్కెట్, బ్లింకిట్ అనేక రకాలుగా ఉన్నాయి. వేల మంది, లక్షల మంది దీని మీద ఉపాధి పొందుతూ ఉన్నారు. ఖాళీ సమయంలో చిన్నతనంగా భావించకుండా ఈ యొక్క అవకాశాలను ఉపయోగించుకోమని వాళ్ళు చెప్పిన చిన్న చిన్న లోటుపాట్లు ఏంటనంటే ఈ యొక్క ఏదైతే డిపోలు ఉన్నాయో ఆ డిపోల దగ్గర ఆ వర్క్ అలాట్ అయ్యే లోపు ఒక హాఫ్ అన్ అవర్ ఎంతసేపు టైం పడతా ఉంది. ఆ టైంలో నుంచోడానికి నీడ లేదు, టాయిలెట్స్ లేవు అని చెప్పి చిన్న చిన్నవి ఉన్నాయి. మానవ వనరుల శాఖ మంత్రి వర్యులు ఉన్నారు. అలాగే ఈరోజు మనం మాట్లాడిన ఇష్యూ కంపెనీస్ దృష్టికి కూడా వెళ్తుంది కాబట్టి వాళ్ళు కూడా కొంత ఆర్గనైజ్ చేసుకుంటారని ఉద్దేశంతో ఇది మాట్లాడటం జరిగింది. ధన్యవాదాలు అధ్యక్ష. సో పెనమలూరులో పెద్దగా సమస్యలు లేవు, ప్రజల సమస్యల గురించి మాట్లాడినందుకు ధన్యవాదాలు. బొజ్జల సుధీర్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. కాళహస్తిలో మా ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దయ వల్ల, అన్న లోకేష్ గారి దయ వల్ల ఎన్నో ఫ్యాక్టరీసు బ్రహ్మాండంగా తెచ్చడం జరిగింది. చాలా ఆనంద దీక్ష. ఫ్యాక్టరీస్ తెచ్చిన తర్వాత దాంట్లో మా యువకులకి ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు, లోకల్ వాళ్ళకి ఎంతమంది ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, నీరు మాయి, గాలి మాది, భూమి మాది, చెట్లు మాయి అన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళ గురించి ఉండే మా ప్రాంతంలో ఉండే యువకులకి ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి, లోకల్ వాళ్ళకి ఏమన్నా ఇన్ని ఉద్యోగాలు ఇవ్వాలి, ఈ ఫ్యాక్టరీ పెడితే ఇక ఈ లోకల్లో ఇన్ని ఉద్యోగాలు కల్పించాలి అనేది ఏమన్నా పెడితే బాగుంటుందని చెప్పి తమ ద్వారా తెలియజేసిన అధ్యక్ష. రెండవది విషయం ఏంటంటే మా దగ్గర కొన్ని ఫ్యాక్టరీస్ పెట్టినప్పుడు హెవీ పొల్యూషన్ అధ్యక్ష. ఈ ఫ్యాక్టరీస్ కూడా ఇప్పుడు పెట్టినట్టు కాదు, దగ్గర ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఏదో పెట్టిన ఫ్యాక్టరీస్. దాంట్లో పేర్లు చెప్తే కరెక్ట్గా ఉండదు కానీ దాంట్లో చాలా మటుకు చుట్టుపక్కల ప్రాంతాల్లో వాటర్ పొల్యూట్ అయ్యి అక్కడ చాలా మందికి కిడ్నీ ప్రాబ్లమ్స్, ఈ వేరే అనేకమైన ప్రాబ్లమ్స్ రావడం జరిగింది. దాని తర్వాత ఐఐటి వాళ్ళని పిలిపించి కూడా దీని గురించి ఈ ప్రాంతం గురించి స్టడీ చేస్తే దగ్గర 70 to 80% పీపుల్ హు ఆర్ లివింగ్ దేర్ హ్యాస్ గాట్ కిడ్నీ ప్రాబ్లమ్స్ అధ్యక్ష. సో ఇవన్నీ కూడా పలుమార్లు మేము కంప్లైంట్ ఇచ్చాము, పలుమార్లు పొల్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాము, కానీ దాని మీద ఎటువంటి స్పందన లేదు. తమ ద్వారా నేను కోరినది ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజానికాలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దయచేసి దీని నుంచి విముక్తి కల్పించి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకొక పాయింట్ అధ్యక్ష, సిఎస్ఆర్ ఫండ్స్ అనేది చాలా ముఖ్యం అధ్యక్ష. ఆ చుట్టుపక్కల ఏరియాలో ఫ్యాక్టరీ వచ్చినప్పుడు ఆ డెవలప్మెంట్ కోసం ఏం ఫండ్ పెడుతున్నారు, ఎక్కడ పెడుతున్నారు, ఎలా పెడుతున్నారు తెలిపాల్సిన అవసరము జనాలకు కూడా తెలియజేయాలా, ఎమ్మెల్యేలుగా మాకు కూడా తెలియాలి. ఎక్కడ పెడుతున్నారు డబ్బులు, ఏం పెడుతున్నారు, ఎట్లా చేస్తున్నారు, ఏం డెవలప్మెంట్ చేస్తున్నారు, ఆ గ్రామాల్లో డ్రైన్లు కడుతున్నారా, రోడ్లు వేస్తున్నారా, వాటర్ ప్లాంట్ ఇస్తున్నారా, ఏమేం చేస్తున్నారు, దాని మీద ఒక ప్రణాళిక అనేది ఎటువంటిది లేదు అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా నేను కన్సర్న్ డిపార్ట్మెంట్కి అడిగేది ఏంటంటే ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ఇన్ని ఫ్యాక్టరీ 30-40 ఫ్యాక్టరీలు ఉన్నాయి కాళహస్తిలో. ఇవన్నీ ఫండ్స్ ఎక్కడ పెడుతున్నారు, ఎక్కడ పోతున్నాయి, ఏం చేస్తున్నారు, ఏం డెవలప్మెంట్ చేస్తున్నారు, దాని మీద ఒక ప్రణాళిక రిలీజ్ చేసి ఇవన్నీ కూడా ట్రాన్స్పరెన్సీగా పబ్లిక్ కూడా తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియదు. నమస్కారం. ఎన్ ఈశ్వరరావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఎచ్చేర్ల నియోజకవర్గంలో సుమారు 25,000 మంది మత్స్యకారులు ఉన్నారు అధ్యక్ష. మత్స్యకారులో కొవ్వాడ అనే ప్రాంతం మనందరికీ ఆంధ్రప్రదేశ్లో బాగా ప్రసిద్ధి చెందింది అధ్యక్ష. ఎందుకంటే అక్కడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కోసం అని చెప్పి కొవ్వాడ అనే పంచాయతీని పూర్తిగా ల్యాండ్ ఎక్వైజేషన్ చేసి ఆ గ్రామాన్ని తీసుకోవడం జరిగింది అధ్యక్ష. 10 సంవత్సరాలు పూర్తయింది అధ్యక్ష. ఇప్పటికీ కూడా వాళ్ళకి ఆర్ఆర్ కాలనీ కట్టి వాళ్ళ నిర్వాసితులకి ఇల్లు ఇవ్వలేదు అధ్యక్ష. ధర్మవరంలో ఆర్ఆర్ కాలనీ కడతా ఉన్నారు. ఇప్పటి వరకు వాళ్ళు కట్టకపోవడం వలన, అదే గ్రామంలో వారికి ఉండడం వలన ఆ గ్రామానికి ప్రభుత్వ పథకాలు ఏవి కూడా అందుబాటులో లేవు అధ్యక్ష.
ఈ కాలనీ ఇక్కడి నుంచి రిమూవ్ చేస్తారు కాబట్టి అక్కడికి ఎటువంటి ప్రభుత్వ పథకాలు అంటే కనీసం రోడ్లు కానీ జేజేఎం ద్వారా మంచినీరు కానీ ఇటువంటివేవి కూడా వాళ్ళకి అందుబాటులో లేకుండా కొత్త హౌసింగ్ కానీ వారికి శాంక్షన్ లేదు అధ్యక్ష. 10 సంవత్సరాలు బట్టి ఒకే ఇంట్లో కుటుంబం మొత్తం పెరిగిన వారు సహితం మగ్గుతున్నారు కానీ కొత్త ఇల్లు కట్టుకునే అవకాశం కూడా, అలాగే కనీసం మంచినీరు జేజేఎం ద్వారా వచ్చే మంచినీరు కూడా వాళ్ళకి అందుబాటులో లేని పరిస్థితిలో ఉంది అధ్యక్ష. వాళ్ళకి శిక్ష అనుభవిస్తున్నట్టు ఆ గ్రామాల్లో ఉన్నారు అధ్యక్ష. ఎప్పుడు ఆర్ఆర్ఎల్ కాలనీ కడతారు, ఎప్పుడు మమ్మల్ని అక్కడ తరలిస్తారు అని దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. అదే సమయంలో అధ్యక్ష, ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు సుమారు 30 కిలోమీటర్ల పైన 35 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది అధ్యక్ష మా ఏచర్ల నియోజకవర్గంలో. వాళ్ళకి తుఫానులో వచ్చే సమయాల్లో తుఫాను పునరావాస కేంద్ర సైక్లోన్ సెంటర్స్ అంటాం అధ్యక్ష. ఆ సైక్లోన్ సెంటర్స్ చాలా అధ్వాన స్థితిలో ఉన్నాయి అధ్యక్ష. వారికి రిపేర్ లేవు, కిటికీలు ఊడిపోయి తలుపులు ఊడిపోయి మన ముంతా తుఫాను ప్రాంతంలో మేము వెళ్ళి చూస్తే వాళ్ళని ఎక్కడ పెట్టాలో తెలియని పరిస్థితి. టార్పాలని కట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని అటువంటి చేయవలసిన పరిస్థితి వస్తుంది అధ్యక్ష. వాటికి కూడా అవసరమైన మరమ్మతులు చేసి ఇంకా అవసరమైన ప్రతి సెంటర్లో కూడా ప్రతిది గ్రామంలో కూడా ఇంకో తుఫాన్ సెంటర్ కూడా అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, మత్స్యకారులు చిన్న వయసులోనే వాళ్ళు తక్కువ చదువుతారు అధ్యక్ష. వాళ్ళ పేదరికం వల్ల కానీ వాళ్ళకి తెలియనితనం వల్ల కానీ 10వ తరగతి వరకు చదవడం, అక్కడి నుంచి ఎడ్యుకేషన్ ఆపేసి ఎక్కడికో దూర ప్రాంతాలకి వెళ్ళిపోయి హీరావాలా లాంటి ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడ పనిచేయటం, కుటుంబానికి దూరంగా ఉండి చిన్న వయసులోనే అంత దూరం వెళ్ళిపోయి పనిచేయడం వల్ల కాస్త సంపాదించిన డబ్బులతో వాళ్ళు ఇంకా వేరే రకమైన వ్యసనాలకి అలవాటు పడిపోయి చిన్న వయసులోనే వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటున్నారు అధ్యక్ష. ఓ పక్క కుటుంబాలకు దూరంగా వ్యసనాలకు అలవాటు పడిపోయి ఇటువంటి పరిస్థితులు ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడే ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఉన్నారు అధ్యక్ష సభలో. నేను మీ సమక్షంలో కోరుతున్నాను, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ప్రత్యేకంగా మత్స్యకారులకు కూడా సపరేట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి చిన్న వయసులోనే ఎడ్యుకేషన్ ఆపేసిన వారికి ఇంకా అవసరమైన వారందరికీ కూడా ఈ నెట్ల తయారీ కానీ బోట్ల తయారీ కానీ వాటి రిపేర్ కానీ డ్రైవింగ్ కానీ ఇటువంటి పనులు చేస్తే వాళ్ళకి వారే అక్కడే స్వయంగా ఉపాధి పొందగలే అవసరం జరుగుతుంది అధ్యక్ష. అదే సమయంలో మనకు తుఫాను రణస్థలం ప్రాంతంలో చాలా వరకు మత్స్యకార గ్రామాలు ఉన్న ప్రాంతాల్లో అక్కడే రణస్థలంలో ఫార్మాసిటీ కంపెనీలు చాలా ఉన్నాయి అధ్యక్ష. డాక్టర్ రెడ్డీస్, అరబిందో లాంటి పెద్ద కంపెనీలు చాలా ఉన్నాయి అధ్యక్ష. వీటి వ్యర్థాలన్నీ కూడా తీసుకెళ్లి సముద్రంలో ఎక్కడైతే మత్స్యకారులు ఉన్న గ్రామాల దగ్గరే వాటిని డంప్ చేస్తారు అధ్యక్ష. వాటి వలన ఏమవుతుందంటే వీళ్ళు వేటకి వెళ్ళలేని పరిస్థితి అధ్యక్ష. ఆ వ్యర్థాలు వదలడం వలన అక్కడికి మత్స్య సంపద రాకుండా వీళ్ళు వేటకెళ్ళి మత్స్య సంపద చేయలేని పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష. అటువంటి వారందరికీ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా స్థానిక కంపెనీల్లోనే ఏ ఉద్యోగం ఉంటే అది ఎన్ఎంఆర్ జాబులతో సహా ఏది ఉంటే అది ఆ స్థానికులకే అవకాశం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ మత్స్యకారులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు కుమార్ రెడ్డి గారు. అధ్యక్ష, స్కూల్స్లో హై స్కూల్స్లో ఎక్కువ సెక్షన్లు ఉన్న ఆయాలు తక్కువ ఉన్నారు అధ్యక్ష. ప్రైమరీ స్కూల్స్లో 10-20 మంది స్టూడెంట్స్ ఉన్న ఒక ఆయా ఉంటున్నారు అధ్యక్ష. కానీ హై స్కూల్స్లో ఇప్పుడు రూల్ ఏం పెట్టారంటే 300 స్టూడెంట్స్ ఉంటే తప్పితే 2వ ఆయాకు పర్మిషన్ లేదు అధ్యక్ష. అట్లా కాకుండా సెక్షన్లు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు 8 రూములు ఉన్నాయి, 15 టాయిలెట్లు ఉన్నా కూడా ఒక 290 మంది ఉన్నా కూడా ఒకనే ఆయా అధ్యక్ష. అట్లా కాకుండా ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి చూసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైజ్ బేస్ చేసుకొని ఆయాలను ఇంక్రీజ్ చేస్తే స్కూల్కి, ఎందుకంటే టాయిలెట్స్ చాలా గలీజ్గా ఉండడం జరిగింది అధ్యక్ష. నేను విజిట్ చేసినప్పుడు దానికి ఈ రీజన్ చెప్పారు అధ్యక్ష. ఇంకొక 10 మంది స్టూడెంట్స్ లేనందువల్ల మాకు సెకండ్ ఆయా లేరు కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైజ్ ఆఫ్ స్కూల్స్, నెంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్ దాన్ని బేస్ చేసుకొని ఆయాల్ని పెడితే మంచిదని చెప్పేసి కోరడం జరిగింది అధ్యక్ష. దాన్ని ఒక్కసారి మంత్రి గారు పరిశీలించగా కోరుతున్నాను అధ్యక్ష. అలాగే ఇంకో చిన్న సబ్జెక్ట్ అధ్యక్ష, గుర్రంగుంపు చెరువు అని మా దగ్గర ఒకటి ఉంది అధ్యక్ష. అది రిజర్వాయర్ పూర్తయింది అధ్యక్ష, కానీ స్లూజులు పెట్టట్లేదు అధ్యక్ష. ఎందుకనంటే ఒక చిన్న గ్రామం R&Rకి డబ్బులు రాలేదని చెప్పి ఆగిపోయింది అధ్యక్ష. GNSS కెనాల్ పూర్తి అయితేనే వాటర్ వస్తుంది, కానీ ఇప్పుడు వర్షాలు పడినప్పుడు కూడా అక్కడ వాటర్ స్టోర్ చేయలేకపోతున్నారు అధ్యక్ష. అది చేస్తే గ్రౌండ్ వాటర్, డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా పోతుంది. చిన్న ప్యాకేజ్ ఉంది, టెక్నికల్ సమస్య వల్ల అంటున్నారు కానీ అది సార్ట్అవుట్ చేయట్లేదు అధ్యక్ష. అది కూడా ఇరిగేషన్ మంత్రి గారు R&R ప్యాకేజ్ తొందరగా క్లియర్ చేపిస్తే ఒక మండలం అంతా నాకు డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా గ్రౌండ్ వాటర్ పెరిగి తీసుకుంటుంది అధ్యక్ష. తప్పకుండా మీరు మీ ద్వారా తెలియజేసుకున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. సీనియర్ శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారు. మైనారిటీ వెల్ఫేర్కి సంబంధించినటువంటిది మా ఫరూక్ అన్న గారు కూడా సభలోనే ఉన్నారు అధ్యక్ష. PM వికాస్ కింద
2018లో మైనారిటీ ముస్లిం మైనారిటీ బాలికల కోసం అధ్యక్ష 18 కోట్లు కేటాయించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రారంభించలేదు అధ్యక్ష. సెంట్రల్ గవర్నమెంట్ 60%, 40% స్టేట్ గవర్నమెంట్ అధ్యక్ష. మన నాయకులు లోకేష్ బాబు గారు కూడా ఉన్నారు అధ్యక్ష. విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. చిలకలూరుపేటలో ముస్లిం మైనారిటీలు 50,000 మంది జనాభా ఉన్నారు అధ్యక్ష. 1000 మంది బాలికలు రెసిడెన్షియల్ పాఠశాలకి శాంక్షన్ అయి 2018లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చింది అధ్యక్ష. గౌరవ మంత్రి గారు కూడా ఫరూక్ అన్న గారు కూడా ఉన్నారు కాబట్టి చిలకలూరుపేటకి ప్రాధాన్యత ఏంటో మా ఫరూక్ అన్న గారికి కూడా తెలుసు అధ్యక్ష. ఎందుకంటే మా రాజకీయ ప్రస్థానంలో ముస్లిం మైనారిటీ సోదరీమణుల పాత్ర ఎప్పటికీ చిలకలూరుపేటలో మర్చిపోలేము అధ్యక్ష. ఉమ్మడి గుంటూరు జిల్లాలో అత్యధిక ముస్లిం మైనారిటీలు ఉన్నది గుంటూరు ఈస్ట్ తర్వాత చిలకలూరుపేట నియోజకవర్గం అధ్యక్ష. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా నా మొదటి అడుగు నుంచి కూడా నా వెనుకున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష వాళ్ళు మాపై నమ్మకం కానీ ప్రోత్సాహం కానీ అండగా ఉన్నారు అధ్యక్ష. ముస్లిం మైనారిటీలు కష్టకాలంలో కూడా నన్ను ప్రోత్సహించి అండగా ఉన్నారు. అదేవిధంగా అధ్యక్ష సవాళ్ళు ఎదుర్కొనేటప్పుడు కూడా చిలకలూరుపేటలో బలాన్ని ఇచ్చింది నాకు ముస్లిం మైనారిటీ సోదరులు అధ్యక్ష. పల్నాడు జిల్లా గుంటూరు ఉమ్మడి జిల్లాలో పల్నాడు జిల్లాలోనే ముస్లిం మైనారిటీ సోదరులు ఎక్కువ ఉన్నారు అధ్యక్ష. అందుకనే మా యువ నాయకులు లోకేష్ బాబు గారు కూడా జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కూడా ముస్లిం మైనారిటీలకు కూడా కేటాయించారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష చిలకలూరుపేటలో శాంక్షన్ అయినటువంటి దాన్ని మా మినిస్టర్ గారు ఈ బడ్జెట్లోనైనా మన గ్రాంట్స్ మీద మాట్లాడదాం అనుకున్నాం అధ్యక్ష. ఆ రోజు అవకాశం రాలేదు. ఈ బడ్జెట్లోనైనా కేటాయించి ఆ ముస్లిం మైనారిటీ 1000 మంది బాలికలు ఉన్నటువంటి, ఎందుకంటే అధ్యక్ష మైనారిటీల అభ్యున్నత లేకుండా సమగ్ర అభివృద్ధి సాధ్యం కాదు అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారు టాప్ ప్రయారిటీ ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ముస్లిం మైనారిటీలకి అత్యధిక బడ్జెట్ మైనారిటీలకి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష వినుకొండ కూడా రెసిడెన్షియల్ హై స్కూల్ అండ్ కాలేజ్ కూడా, ఎందుకంటే మేమిద్దరం పల్నాడు జిల్లానే కాబట్టి మా చీఫ్ విప్ గారి తరఫున కూడా నేను మా పల్నాడు జిల్లా తరఫున కూడా నేను మా మైనారిటీ శాఖ మాచుల్ని వినుకొండ కూడా కేటాయించి 25,000 మంది ఉన్నారు అధ్యక్ష. కాబట్టి వినుకొండ కూడా కేటాయించాలని మా నాయకులు లోకేష్ బాబు గారు కూడా దీనికి సహకరించాలని చిలకలూరుపేట శాంక్షన్ అయినటువంటి PM వికాస్ది ఇమీడియట్ నిధులు రిలీజ్ చేసేదానికి మా లోకేష్ బాబు గారు జోక్యం చేసుకోవాలని, వినుకొండకు కూడా అదేవిధంగా శాంక్షన్ చేయాలని స్కూలు కాలేజీ మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. భువనాల విజయచంద్ర గారు మంత్రి గారు కూడా స్పందన తెలియజేస్తారు. వారు చెప్పింది వాస్తవం సార్. 2018-19 నేనే మినిస్టర్గా ఉన్నప్పుడు శాంక్షన్ చేశాం సార్. కానీ మధ్యలో తమకు తెలుసు 19-24లో మళ్ళీ ఎటువంటి ప్రభుత్వం వచ్చిందో వచ్చిన నిధులన్నీ మిస్యూజ్ చేసేసినారు సార్. మిస్యూజ్ చేయడం వల్ల అదే యూటిలైజేషన్ సర్టిఫికేట్లు కూడా దొంగబెట్టారు సార్. 60-40 కూడా ఇవ్వలేదు. 60 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొని 40 కూడా ఇక్కడ పెట్టకుండా రెసిడెన్షియల్ స్కూల్స్ ఎక్కడ పెట్టకుండా దాన్ని మిస్యూజ్ చేసి ఫండ్స్ అంతా ఆ 40 ఫండ్స్ ఇప్పుడు ఏమైపోయినాయి సార్, మీరు డిపాజిట్ చేస్తే కానీ మేము ఇవ్వము అనే కాడి పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు జగన్ గారు. లేకపోతే డబ్బులు పుష్కలంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చేటి మైనార్టీలకు దాన్ని రాకుండా చేసినాడు మహానుభావుడు. కాబట్టి సార్ ఈసారి తప్పకుండా ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి నేను వినకుండా కానీ అదేవిధంగా చిలుకూరుపేట అభ్యర్థన ఉంది సార్, దాన్ని తప్పకుండా తమ ద్వారా గౌరవ సభ్యులకు దీనికి తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని చెప్పి తమ ద్వారా తెలుసుకున్నాను సార్. విజయచంద్ర గారు పార్వతీపురం మన్యం జిల్లాని వైజాగ్ రీజనల్ ఎకనామిక్ కారిడార్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఇంక్లూడ్ చేస్తూ ఈ జిల్లాకి అత్యధిక ప్రాధాన్యత ఆర్గానిక్ ఫార్మింగ్ అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ కారిడార్ DPR కూడా చెప్తుంది అధ్యక్ష. అయితే కొన్ని ఐడియల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ని పార్వతీపురంకి తీసుకురావచ్చు. అందులో ముఖ్యంగా పామాయిల్ ఎక్స్ట్రాక్షన్ పామాయిల్ రిఫైనింగ్ కూడా చాలా అద్భుతంగా అక్కడ నడుస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా పామాయిల్ పైన మా రైతులందరూ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టున్నారు. ఇంకోటి అక్కడ బై డిఫాల్ట్గా క్యాష్యూ ప్లాంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, దాన్ని కూడా ప్రాసెసింగ్ యూనిట్ పెట్టడం. అలాగే పైనాపిల్ అంటే మా పాలకొండ సపరేట్గా ఒక వెరైటీ ఆఫ్ పైనాపిల్ అక్కడ దొరుకుతుంది. అది లైఫ్ స్టైల్ తక్కువ ఉండడం వల్ల ప్రాసెసింగ్ యూనిట్ పెట్టలేకపోతున్నాం. అక్కడ ఉండే వాతావరణానికి పైనాపిల్ చాలా అద్భుతంగా పండుతుంది. ఇంకొకటి ఆ ఊరికి వరమనే చెప్పాలి పసుపు, ఎందుకంటే అక్కడ ఒక మంచి వెరైటీతో తక్కువ పెట్టుబడితో ఎక్కువగా పసుపు పండించడం జరుగుతుంది. ఆ పసుపుకి
సరైన వాల్యూ చైన్ యాడ్ చేయగలిగితే అక్కడ ఉండే కుర్కుమిన్ వాల్యూ కూడా 32% ఉంది. అయితే ఇప్పటికీ ఆ మొత్తం పసుపుని తీసుకెళ్తుంది కూడా ఒక ఇన్ఆర్గనైజ్డ్గా తీసుకెళ్ళడం జరుగుతుంది. అయితే మన ప్రభుత్వం ఈ దేశంలో దాదాపు 25% ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడం జరిగింది. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో అగ్రికల్చర్ మీద, ఫుడ్ ప్రాసెసింగ్ మీద పెట్టేవాళ్ళు పార్వతీపురం అనువైన ప్లేస్ అని ఈ సభ ద్వారా మీ ద్వారా సంబంధిత అధికారులకు చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. అయితే ఎఫ్పిఓస్ ఉన్నారు, ఎస్హెచ్జీస్ ఉన్నారు. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఉంటే మనం మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరుగుతుంది. అంటే ముఖ్యంగా దీనివల్ల ఎంపవరింగ్ ఉమెనే లీడ్ చేస్తూ ఈ ప్రాసెసింగ్ యూనిట్ నడిపే అదృష్టాన్ని ఇవ్వాల్సిందిగా సంబంధిత అధికారులకి, అలాగే ఇక్కడున్న సంబంధిత మంత్రివర్యులకు కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. గల్లా మాధవ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రపంచం గర్వపడే రాజధాని నిర్మాణం జరుగుతున్న శుభతరుణంలో ఇటు పర్యాటక రంగంకు పెద్దపీట వేస్తూ 439 కోట్లు కేటాయిస్తున్నందున వినోద, విజ్ఞాన, వైజ్ఞాన, పర్యాటకంగా ఊతాన్నిచ్చే ఒక నక్షత్ర ప్రదర్శనశాల, అదేవిధంగా ఒక జంతు ప్రదర్శనశాల అమరావతి క్యాపిటల్ రీజియన్లో ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ఇటీవల మా నియోజకవర్గానికి మాజీ మంత్రులు, అదేవిధంగా నాయకులు విచ్చేసి తమకు తాము పులులుగా, సింహాలుగా స్వయం ప్రకటితం చేసుకొని వెళ్ళిన సందర్భాలు చూస్తుంటే నిజంగా మనకు అమరావతి రీజియన్లో ఒక ప్రతిష్టాత్మకమైన జువాలజికల్ పార్క్ అవసరమైందని నాకు అనిపించి మీ ద్వారా సైన్స్ అండ్ టెక్నాలజీ అటవీ శాఖ మంత్రివర్యులు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారిని అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష. గౌరవ్ చరిసారెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా నియోజకవర్గంలో అధ్యక్ష ఈ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని గతంలో చాలాసార్లు మన అన్న కాళ్ళ శ్రీనివాసరావు అన్న గారు కూడా అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష. మా నియోజకవర్గంలో కూడా ఈ సమస్య చాలా ఉంది అధ్యక్ష. చాలామంది వాల్మీకులు ఉన్నారు, వారిని మన అసెంబ్లీలో కూడా ప్రతిపాదన చేసి పంపించడం జరిగింది అధ్యక్ష. కాబట్టి తప్పకుండా ఈ ఇష్యూను వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. కాబట్టి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని మనము ఈ చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రివర్యులను కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదములు అధ్యక్ష. మా పాతపట్నం నియోజకవర్గంలో 99% గ్రామీణ ప్రాంతం అధ్యక్ష. మాకు ఏకైక జీవనాధారం వ్యవసాయం అధ్యక్ష. అయితే వ్యవసాయం గిట్టుబాటు ధర కాక చాలామంది భవన నిర్మాణ కార్మికులుగా హైదరాబాద్, చెన్నై వెళ్ళిపోతున్నారు అధ్యక్ష. అయితే మా నియోజకవర్గంలో 2 నదులు ఉన్నాయి అధ్యక్ష. మహేంద్ర తనయ, వంశధార నదులు ఉన్నాయి అధ్యక్ష. అయితే వంశధార నది పైన గొట్టా బ్యారేజ్ ప్రాజెక్ట్ ఒకటి, మహేంద్ర తనయ రిజర్వాయర్ ఒకటి, గొట్టా బ్యారేజ్ ప్రాజెక్ట్ ఒకటి, వంశధార రిజర్వాయర్ ఒకటి ఉంది అధ్యక్ష. మహేంద్ర తనయ నది పైన మెయిన్ ఆఫ్షోర్ రిజర్వాయర్ ఉంది అధ్యక్ష. అయితే ఈ 3 ప్రాజెక్టులకి సుమారుగా 50,000 ఎకరాలు రైతులు దానం చేశారు అధ్యక్ష. అయితే ఈ 50,000 ఈ 3 ప్రాజెక్టుల వల్ల ఆ నియోజకవర్గం ఉన్న ప్రజలకు మాత్రం సాగునీరు మాత్రం మాకు లేదు అధ్యక్ష. దిగువ ప్రాంతాలకు మాత్రమే సాగునీరు ఉంది అధ్యక్ష. అయితే ఈ దిగువ ప్రాంతాలకు ఉంది. మా నియోజకవర్గంలో మాత్రం పల్ల ప్రాంతాలు ఎన్నెన్నో 3 పంటలు పండే పల్లపు భూములు ఎన్నెన్నో ప్రాజెక్టుకి వెళ్ళిపోవడం వల్ల మాకు ఎత్తైన ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకోవడానికి వాటర్ సదుపాయం మాకు లేదు అధ్యక్ష. దయచేసి తమ ద్వారా విన్నవించుకున్నది ఏంటంటే మాకు లిఫ్ట్ ఇరిగేషన్స్ మాకు కావాలి అధ్యక్ష. 3 పంటల పండిన భూములన్నీ ప్రాజెక్టులకు ఇచ్చాము అధ్యక్ష. మిగులు భూములు ఏదైతే ప్రాజెక్టులకు ఇచ్చామో మిగులు భూములు ఉన్నాయి అధ్యక్ష. ఆ మిగులు భూములకి వ్యవసాయం చేసుకునే అవకాశం మాకు కల్పించాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. అయితే 2014, 2019లో మనం కూడా కొన్ని ప్రాజెక్టులకు ప్రతిపాదన పెట్టాము అధ్యక్ష. అయితే ఈ 19లో పెట్టిన తర్వాత మనకు పెట్టిన ప్రాజెక్టులు అధ్యక్ష పాతపట్నం నియోజకవర్గంలో, పాతపట్నం మండలంలో పెద్దసీది, తిడ్డిమి, పెద్దలోగడి, బోరుభద్ర, సీతారాంపల్లి, పెద్దమల్లిపురం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మళ్ళీ ఇంకో మిలియాపుట్టి మండలంలో అధ్యక్ష కొసమాల, చాపర, వెంకటాపురము, మర్రిపాడు, సుందరాడ, రట్టిని, నరసంద్ర అధ్యక్ష. కొత్తూరు మండలంలో అధ్యక్ష, కొత్తూరు మండలంలో బలద, శ్యామలాపురము, కౌశల్యపురము కొన్ని విలేజ్లు పెట్టారు అధ్యక్ష. ఇలా ఇరమండల మండలంలో మధ్యగూడ, ఇలా ఎన్నో ప్రాజెక్టులు మనం పెట్టున్నాం అధ్యక్ష. 2014, 2019 తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏమో పూర్తిగా వాటిని తుంగలో పెట్టేసి ఎక్కడైతే పాతపట్నం ప్రజలు
అక్కడ ఎంతైతే ఆ భూములు త్యాగం చేశారో వాళ్ళకి ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని మన ప్రభుత్వం మంచి అభిప్రాయంతో పెడితే తర్వాత వచ్చిన ప్రభుత్వం ఈ ప్రాజెక్టులన్నింటినీ తొంగలో పెట్టింది అధ్యక్ష. దయదలిసి ప్రభుత్వం దృష్టికి తమ ద్వారా తెలియజేసింది ఏమంటే ఈ ప్రాజెక్టులన్నింటినీ మళ్ళీ ఈ పునరుద్ధరించవలసిందిగా కోరుకుంటాను అధ్యక్ష. ఇంకా స్మాల్ అధ్యక్ష, ఏవైతే రన్నింగ్లో ఉన్నాయో ప్రాజెక్టులు కొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి అధ్యక్ష. ఇవి కూడా కొద్దిగా వీటికి మరామతులకి చేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. తమ ద్వారా ప్రభుత్వానికి వినిపించుకుంటాను అధ్యక్ష. భీమవరం రామాంజనేయులు గారు. అధ్యక్ష, తమకు కూడా తెలుసు భీమవరం ఏరియా పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రంగంలో ఎంతో అభివృద్ధి చెందింది. ఆక్వా రంగం అంటే వెస్ట్ గోదావరి, ప్రాసెసింగ్ కూడా గుజరాత్, ఒరిస్సా నుంచి కూడా సరుకు తీసుకొచ్చి భీమవరంలో ప్రాసెసింగ్ చేస్తారు. అంత ప్రఖ్యాతిగాంచింది భీమవరం ఏరియా ఆక్వా అంటే. కానీ ఇక్కడ ఉన్న ఇబ్బందులు ఏంటంటే విద్యుత్ సబ్సిడీ, ఆక్వా జోను, నాన్ ఆక్వా జోన్ అనే తేడా లేకుండా రూపాయన్నర ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎటువంటి షరతులు లేకుండా వెంటనే అమలు చేయాలని చెప్పి కోరుతున్నా. ఫీడ్ ధర, ముడి సరుకు రేటు పెరగకపోయినా కూడా కేజీకి 4 రూపాయలు 5 రూపాయలు రేటు పెంచుతున్నారు. అది ప్రభుత్వం కంట్రోల్ చేయాలి. అమెరికా ట్యాక్సీ పెరిగిపోయిందని రైతులకి రేటు తగ్గించారు, కానీ అక్కడ ట్యాక్స్ తీశారు, రైతులు రేటు పెంచటం లేదు. వినియోగదారులకి రొయ్యలు మన రాష్ట్రంలోనే తినే విధంగా ఎక్కువ అలవాటు చేయవలసిన అవసరం ఉంది. దానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇంకో ప్రధాన సమస్య ఏంటంటే నాసి రకం సీడ్ వల్ల రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. ఆ నాసి రకం సీడ్ అనేది రాకుండా ప్రభుత్వం కంట్రోల్ చేయాలి. రైతులు, ఫీడ్ ప్లాంట్లు, ప్రాసెసింగ్ యూనిట్లు, హెచరీలు, యజమానులు అందరి మీద కూడా ప్రభుత్వం కంట్రోల్లో ఉండి ఈ తప్పులు జరగకోకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. నమస్తే. RVSVKK రంగారావు గారు అంటే కష్టంగా ఉంది. బొబ్బిల్ రాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. బొబ్బిలి నియోజకవర్గం తెరలాం మండలంలో జగన్నాథ వలస, గోపాల వలస మధ్యన ఉన్నటువంటి రహదారి, అదేవిధంగా సతివాడి గ్రామానికి వెళ్ళే రహదారి చాలా దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉండడం వల్ల ఆ గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అనాలోచిత నిర్ణయాల్లో పిఆర్లో ఉన్నటువంటి రోడ్లని కనీసం ఫార్మేషన్ అయ్యి మట్టి రోడ్లు ఉన్నటువంటి గ్రామాలకు ఉన్నటువంటి రోడ్లని ఆర్ఎన్బిలో కలపడం జరిగింది అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చాక పూర్తిగా ఆర్ఎన్బిలో కలిపిన ఆ రోడ్లు మంజూరు చేయడానికి కనీసం ఏమాత్రం కూడా ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చాక మనం మళ్ళీ పిఆర్లో పెట్టడానికి ప్రయత్నించినప్పటికీ కొన్ని సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి అధ్యక్ష. చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష గ్రామ ప్రజలు. సొంత డబ్బులు ఎత్తుకొని గ్రామ ప్రజలు, దాతలు డబ్బులు ఎత్తుకొని ఆ రోడ్లు బాగు చేస్తే, రోడ్ల తాలూకు గుంతలు బాగు చేసుకుంటే కానీ వర్షాకాలం ఆ గ్రామాల మధ్యన రాకపోకలు లేనటువంటి పరిస్థితి అధ్యక్ష. చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆర్ఎన్బి మినిస్టర్ గారు తప్పకుండా ఆ 2 గ్రామాలకి, నేనే మొన్న రిప్రజెంట్ చేశాను అధ్యక్ష, కొత్త బడ్జెట్లో తప్పకుండా పెడతామన్నారు. తప్పకుండా మంజూరు చేయాలని కోరుకుంటూ, ఇంకొకటి ముఖ్యమైనటువంటిది పనుకువలస సెంటర్ నుంచి వంతరంకు ఉన్నటువంటి ఆర్ఎన్బి రోడ్డు చాలా పాడైపోయింది అధ్యక్ష. చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు బొబ్బిలి నియోజకవర్గం, పార్థపురం నియోజకవర్గం. వంతరం అంటే పార్థపురం నియోజకవర్గం అధ్యక్ష. ఇది పనుకువలస సెంటర్ నుంచి సుమారు 10-15 గ్రామాలకి రాకపోకలకి ముఖ్యమైనటువంటి రోడ్డు చాలా డ్యామేజ్ అయింది అధ్యక్ష. 3 కోట్లతో ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది అధ్యక్ష. ఆర్ఎన్బి మినిస్టర్ గారు, అదేవిధంగా అధికారులు దాన్ని యాక్టివ్గా పర్స్యూ చేస్తున్నారు. దాన్ని కూడా అతి త్వరలో మంజూరు చేయాలని కోరుకుంటూ చివరిగా అధ్యక్ష, బాడంగి నుంచి బొబ్బిలికి వయ్యా ముగడ దాన్ని ఆర్ఎన్బికి కన్వర్షన్ పెట్టడం జరిగింది అధ్యక్ష. చాలా డ్యామేజ్ అయిపోయింది అధ్యక్ష. ఆ కన్వర్షన్ పూర్తి చేసి దానికి కూడా నిధులు మంజూరు చేయాలని తమరి ద్వారా మరి ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు. వరదరాజుల రెడ్డి గారు.
సార్, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పేదవారి ఆకలి తీర్చాలని ఒక మంచి సదుద్దేశంతో ₹2 కేజీ బియ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సార్. తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాయి. కానీ ఎఫ్ షాపుల ద్వారా ఇప్పుడు మనం ప్రజలకు ఇచ్చే బియ్యాన్ని 100కి 90 వంతుల ప్రజలు అమ్ముకుంటున్నారు దేశ. అక్కడనే డీలర్లే ₹15 ప్రకారం తీసుకొని వాళ్ళు అమ్ముకుంటున్నారు. బయటకు వచ్చిన తర్వాత దళారీలందరూ అమ్ముకోవడం జరుగుతుంది. 100కి 80% ఈ సౌకర్యీకరణం ద్వారా ఇచ్చే బియ్యాన్ని ప్రజలు ఉపయోగించుకోకుండా 80% అమ్ముతున్నారు దేశ. ఈ ₹1,000 కోట్ల ఖర్చు పెట్టి ఈ పేదలకు ఇచ్చే బియ్యాన్ని ఈ మాదిరిగా దుర్వినియోగం అయిపోతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఆల్టర్నేటివ్గా ఏదైనా ఆలోచించి అందుకు తదనుగుణంగా వేరే మార్గాన్ని ఏదైనా కనుక్కోవాలనేది నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా దశ. వసంత కృష్ణ ప్రసాద్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మైలవరం నియోజకవర్గంలో కొండూరు, ఇబ్రహీంపట్నం, విజయవాడ రూరల్ మండలాలకి ఆనాడు విపరీతమైనటువంటి కృష్ణానదికి 10 కిలోమీటర్ల దూరంలో ఉండి కూడా సాగర్ ఎడమ కాలవ ఆయకట్టు చివరి భూముల్లో ఉన్నందువల్ల సాగునీరు తాగునీరు అందక అప్పటి 1988లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారి చొరవతో అప్పటి ఇరిగేషన్ మంత్రి కేఈ కృష్ణమూర్తి గారు, ఆనాటి జిల్లా మంత్రి వసంత నాగేశ్వరరావు గారి నాయకత్వంలో తారక రామ ఎత్తిపోతల పథకం ఎన్టీ రామారావు గారి పేరు మీద ప్రారంభించబడింది అధ్యక్ష. అది కుడి ఎడమ కాలువలుగా ముందు 56,000 ఎకరాలకి పథక రచన చేసి తర్వాత 13,800 ఎకరాలకు మాత్రమే పరిమితం చేసి 6 లిఫ్ట్ ఇరిగేషన్లతో 14 మోటార్లతో ప్రారంభించి కాలక్రమేణా నీరు అందించలేని దుస్థితికి వచ్చింది అధ్యక్ష. అక్కడ రైతాంగం అంతా ఈ తారక రామ లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఆధారపడి ఉన్నారు. అక్కడ 2019 నాటికి పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేక నేను అప్పుడు శాసనసభ్యుడిగా త్వరితగతిన పనులు చేపిస్తే ఆనాటి ప్రభుత్వంలో 75 లక్షలు పెట్టి ఏదో తాత్కాలిక మరమ్మతులు చేపించిన ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే కూడా వారు 5 సంవత్సరాల కాలంలో రిపేర్లు చేయించిన వాటికి నిధులు కూడా మంజూరు చేయించకపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 75 లక్షల రూపాయలు 2025 ఫిబ్రవరిలో విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ 5 సంవత్సరాల కాలంలో అప్పుడు నిధులు విడుదల చేయలేదు కాబట్టి ఇప్పుడు పథకం పూర్తిగా రైతులకి నిరుపయోగంగా మారింది. కేవలం 4-5 మోటార్లు పాక్షికంగా పనిచేస్తూ ఉన్నాయి. 4,05,00,000 రూపాయలతో అధికారులు ప్రతిపాదనలు పంపించడం జరిగింది. దయచేసి ప్రభుత్వం తక్షణం నిధులు మంజూరు చేసి కాలువలు బాగు చేయించి మోటార్లు బాగు చేయించకపోతే ఇబ్బందికరమైన పరిస్థితి అధ్యక్ష. ఇంకొక చిన్న విషయం అధ్యక్ష, ఇదే కాలువ మీద గన్నవరానికి కూడా నీళ్లు తీసుకెళ్లాలని చెప్పి అప్పటి గన్నవరం శాసనసభ్యులు గద్దే రామ్మోహన్ గారు ఈరోజు సభలో ఉన్నారు. గద్దే రామ్మోహన్ కాలువ అని చెప్పి ఒక కాలువ నిర్మించడం జరిగింది అధ్యక్ష. అది కూడా మా నియోజకవర్గంలోంచి వెళ్తా మధ్యలో కొత్తూరు తాడేపల్లి షాబాద్ జక్కంపూడి దగ్గర అర్ధాంతరంగా ఆపేశారు. నీళ్ళు లేనప్పుడు నీళ్లు ఉండవు, వర్షాలు పడ్డప్పుడు వచ్చి పొలాలు మునిగిపోతా ఉన్నాయి. ఆ కాలువ భూసేకరణ చేసి చివరి వరకు నిర్మించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. కోనేటి ఆదిమూలంగా. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, సత్య నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ అధ్యక్ష 17 సంవత్సరాలు అయింది అధ్యక్ష. ఆ కాలేజీ భవనం కూలిపోయే పరిస్థితి ఉంది అధ్యక్ష. తెలుగుగంగ భవనం ఉంది అధ్యక్ష. గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా ఇచ్చాను. గౌరవ విద్యాశాఖ మంత్రి గారు వారు స్పందించి వెంటనే డిగ్రీ కాలేజ్ భవనం మంజూరు చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. అలాగనే పిచ్చాటూరు మండలంలో జూనియర్ కాలేజ్ అధ్యక్ష 30 సంవత్సరాలు అధ్యక్ష. ఆ భవనం కూడా సరిలేనందున కొత్త భవనం నిర్మించాలని మీ ద్వారా సాని మనవి చేసుకుంటూ అధ్యక్ష, ఒక రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు అన్ని రకాల సహాయం చేసి మా టికెట్ ఇచ్చారు, బీపారి గెలిపించారు అధ్యక్ష. 1 నిమిషం అధ్యక్ష, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం గతంలో శాసనసభ్యులు ఉండేటప్పుడు భవన నిర్మాణానికి కాన్స్టిట్యూన్సీకి 50 లక్షలు ఇస్తామని చెప్పారు సార్. కానీ ఇవ్వలేకపోయినారు గత ప్రభుత్వంలో. గౌరవ మంత్రివర్యులకి ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత ఒక సర్క్యులర్ చేశారు అధ్యక్ష విద్యాశాఖ మన వెల్ఫేర్ మినిస్టర్ గారు. కాన్స్టిట్యూన్సీకి 50 లక్షలు, మండలానికి 30 లక్షలు చెప్పి సైట్ అలికేట్ చేసి చెప్పి కలెక్టర్ గారికి ఇచ్చారు అధ్యక్ష. కలెక్టర్ గారికి కూడా పంపించాం. అంటే సైట్ అలికేట్ చేస్తూ ఆ 30 లక్షలు భవనానికి నేను పుత్తూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షుడిగా 50 సంవత్సరాలు ఉన్నాను అధ్యక్ష. భవనం కట్టించాను. అంటే మంచి కార్యక్రమం చేయడానికి ఒక భవనం కావాలి అధ్యక్ష. ఈ హౌస్లో
భారత రాజ్యాంగ నిర్మాత, విద్యావేత్త. విద్య ఉంటేనే మనం అందరూ కూడా ఈ భవనంలో ఉన్నాము. విద్యాశాఖ మంత్రి గారు దానిపై దృష్టి పెట్టి రాజ్యాంగ నిర్మాత భవనం తప్పనిసరిగా మా హౌస్లో 35 మంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారు అధ్యక్ష. ఈ ఎస్సీలు రిజర్వేషన్ మీద గెలిచిన వాళ్ళు, వారి కోసం కనీసం ఎక్కడ అవసరమో, ఇప్పుడు పుత్తూరులో భవనం కట్టించారు, తిరుపతిలో భవనం ఉంది, అలాంటి ప్రదేశం కాకుండా ఎక్కడైతే అవసరమో అదే 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 అధ్యక్ష అవసరమో అది మంత్రి గారు చెప్పారు. కాబట్టి ఈ బడ్జెట్లో అవసరమైన చోట మా కాన్స్టిట్యూన్సీ, రిజర్వ్ కాన్స్టిట్యూన్సీలో ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా భవన నిర్మాణం చేపట్టాలని మీ ద్వారా సవనీకి మనవి చేసుకుంటూ, మరి విద్యాశాఖ మంత్రి కూడా ఈ సందర్భంగా డిగ్రీ కాలేజ్ కానీ జూనియర్ కాలేజ్ భవనం మంజూరు చేయాలని చెప్పి సంపూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను అధ్యక్ష. సెలవు, ధన్యవాదాలు అధ్యక్ష. సోమిరెడ్డి గారు కొంచెం బ్రీఫ్ ఇవ్వండి, టైం అయిపోయింది. చీఫ్ విప్ గారు కూడా ఆపాలంటున్నారు, ఎక్స్టెండ్ చేస్తాను. థ్యాంక్స్ నాకు ఇచ్చినందుకు. నేనేమంటానంటే రెవెన్యూలో లాస్ట్ 5 ఇయర్స్లో సర్వేపల్లిలో చాలా ఘోరాలు నేరాలు జరిగిపోయినాయి అధ్యక్ష. అందుకనే నేను మంత్రి గారికి అనగానే సత్యప్రసాద్ గారికి కూడా ఒక మాట చెప్పాను. మదనపల్లి ఫైల్స్ అన్నప్పుడు అయ్యా మదనపల్లి ఫైల్స్తో పాటు సర్వేపల్లి ఫైల్స్ కూడా దారుణాలు జరిగి ఉన్నాయి. ఒక 57 ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్క్ అని చెప్పేసి అల్లుడి పేరుతో అక్కడ దాన్ని స్టే తెచ్చేసేసుకోవటం, అట్లే 36 ఎకరాలు సూరాయిపాళెం, 19 ఎకరాలు కొమ్మలపూడి, ఇట్లా వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు స్కాములు జరిగి ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ప్రయత్నం చేసి వాటిని అజ్యూమ్ చేస్తే ఇమ్మీడియట్గా రెజ్యూమ్ చేయగానే ఇమ్మీడియట్గా కోర్టులో పోయి స్టేలు తెచ్చేసుకుంటారు. సో డిపార్ట్మెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫైల్ చేయటం కానీ, అక్కడ ఉండే జీపీలు ఏజీపీలు వాళ్ళు అలర్ట్గా ఉండటం కానీ, మనం ప్రజల ఆస్తులు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకని మంత్రి గారికి చెప్పాను, ఒక్కసారి వచ్చి సర్వేపల్లికి రివ్యూ పెట్టబోయా అని చెప్పాను. మీ ద్వారా మంత్రి గారికి ఏంటంటే సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వం విలువైన హైవే పక్కన కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్స్. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా కోవూరు కాన్స్టిట్యున్సీలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. కానీ గత ప్రభుత్వంలో హౌసింగ్ దాంట్లో చేసిన దానివల్ల మాకు ఎక్కువ 132 హ్యామ్లెట్స్ ఉన్న దానివల్ల ఎక్కడికి వెళ్ళినా ఈ హౌసింగ్ గురించి అడుగుతున్నారు అధ్యక్ష. ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ బీసీలు మైనారిటీలు అందరూ గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన ల్యాండ్ తీసుకునేటప్పుడు ఒక అమౌంట్ తీసుకొని దాన్ని మళ్ళీ డెవలప్ చేసేదానికి ఇంకొక అమౌంట్ డ్రా చేసి ఫౌండేషన్ల మీద ఉన్న ఇల్లులు కాంట్రాక్టర్లు డబ్బులు తీసుకొని వెళ్ళిపోయి ఇలాంటి ఎన్నో జరుగున్నాయి. ఇవి చాలాసార్లు మనము ఇక్కడ మాట్లాడుకోవడం కూడా జరిగింది. సంబంధిత మినిస్టర్ గారికి కూడా నేను తెలియజేసుకోవడం జరిగింది అధ్యక్ష. కానీ దీనికి ఒక సొల్యూషన్ అనేది చూపిస్తే మనము ప్రతి ఒక్కరికి ఇల్లు కానీ ఇవ్వగలిగితే వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు అధ్యక్ష. దీనికి ఏదో ఒక సొల్యూషన్ తీసుకురావాలని చెప్పి మనం విజిలెన్స్లు వేసుకొని అన్ని పక్కన పెట్టేదానికన్నా ముందు మనం ఏది చేయాలో అది తొందరగా ప్రజలకి అందిస్తే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారని మీ ద్వారా మంత్రి గారికి నేను తెలియజేసుకున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. 0 అవర్ ముగిసిందండి. రేపు ఉంటుంది 0 అవరు. 2-3 పేర్లే మిగిలినాయి. అది రేపు వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీలో పెట్టుకుందాం. ఇప్పుడు 11 గంటల 15 నిమిషాలకి తిరిగి సమావేశం ఉన్నాం.